నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే ఢిల్లీ టూర్ పర్యటించుకొని వచ్చారు. 2 రోజుల పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు అసలు ఏమైనా జరిగినాయా? మనం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాగే ఢిల్లీ పర్యటనలు చేశారు. రాష్ట్రానికి ప్రయోజనాలు ఏం జరిగినాయి అని చెప్పేసి అంటే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు కూడా లేవు. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు అసలు రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా, లేదు రాజకీయ ప్రయోజనాల కోసం వెళ్ళారా అనే అంశాలు ఈరోజు చర్చించబోతున్నాము. ముందుగా ప్యానెల్లో వాళ్ళ సభ్యులను పరిచయం చేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి లక్ష్మణరావు గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. అందరికీ నమస్కారం అండి. తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం సార్. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఓకే, బాగానే ఉంది. రాజకీయ ప్రయోజనాలన్నీ ఎవరికాళ్ళు చేసుకుంటూ ఉంటారు, తప్పేం కాదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియనిదేం కాదు. మరి ఇటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల పర్యటనలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎటువంటి హామీలు ఇచ్చింది, ఎటువంటి భరోసా ఇచ్చింది, కొంచెం చెప్పగలరా? ఖచ్చితంగా ప్రసాద్ గారు, ఒకటి ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి హామీలు ఇచ్చింది అనేదే సరైనటువంటి ప్రశ్న అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు, లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ, అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ, ఇవన్నీ కామనే. ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య తప్పిస్తే మేము ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది, అక్కడ ఎన్డీఏ అధికారంలో ఉన్నాము. రెండోది, ఈ ప్రస్తావన వచ్చేది అనేసి అంటే విడివిడిగా చూడాల్సిన ప్రస్తావన. పోస్ట్ పోల్స్ లో గనక మేము కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లయితే, అంటే మన ప్రభుత్వం ఎన్నికలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఒకవేళ తెలుగుదేశం పార్టీ మాకు మద్దతు ఇచ్చినట్లయితే ఆ అంశం వేరు. అప్పుడు విడివిడిగా చూడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ప్రీ పోల్స్ లో కలిసి వెళ్ళాము, కలిసి పనిచేశాము. నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాను. మా మనోహర్ నాయుడు గారేమో భారతీయ జనతా పార్టీ కోసం పనిచేశారు. జనసేన ఏమో మా 2 పార్టీల కోసం పనిచేసింది. మేము 2 పార్టీలు కూడా జనసేన కోసం పనిచేశాం. ఇంకా చెప్పాలంటే నేనైతే జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గరే పనిచేయాల్సి వచ్చింది, చేశాను కూడా. కాబట్టి ఇక్కడ పార్టీలు, ప్రభుత్వ వ్యక్తులు, ఇవన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్ అదే ఉన్నాం. ఇంకా అది ప్రజలకు ముందుగానే అప్పీల్ చేసాం, ప్రజామోదం పొందాం, ఇవాళ ప్రభుత్వాల్లో ఉన్నాం. అయితే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఈ 2 మాధ్యమాలుగానే మనం చర్చిస్తే చర్చ అర్థవంతంగా ఉంటుంది. ఎవరు కానీ, మనమనే కాదు. ఎందుకని అంటే రాష్ట్రం డెఫినెట్ గా విభజన హామీలకు సంబంధించి ఇవాళ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో అనుభవించినటువంటి తీరు, 10 సంవత్సరాలే గడువు విధించినటువంటి విభజన హామీల అమలు, ఈ 10 సంవత్సరాల్లో ప్రత్యేకించి గత 5 సంవత్సరాల్లో 5-6 సంవత్సరాల్లో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి తీరు, ఇవాళ వీటిని అమలు పరచడానికి ఉన్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకు, నేను ఇందాక చెప్పినట్టుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది, కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. ఇక్కడ ముఖ్యమంత్రిగా రాష్ట్రం తాలూకా పరిస్థితులు వివరించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు తప్పిస్తే వేరేదేమీ కాదు. అది కంపారిజన్ చేసేటప్పుడు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అనేసి అంటే, జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన చెప్పుకునే తీరు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పే తీరు వేరు. ఇది అవసరం. ఆయన చెప్పే తీరులో ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ బాధ్యత ఉంది. గతంలో అనేసి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక వైసీపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇండియన్ యూనియన్ లో ఉన్నటువంటి ఒక వేరే ప్రభుత్వాలు, మిగతా అన్ని ప్రభుత్వాలకు సంబంధించినటువంటి తీరులోనే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ అది లేదు. ఖచ్చితంగా
భారతీయ జనతా పార్టీ విధిగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అయితేనేమి, ఎన్డీఏ పార్టీలతో కలిపి అధికారంలో ఉన్న పార్టీలతో అయితేనేమి, ఓవరాల్ గా 21 రాష్ట్రాలు మేము అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పాటే ఇక్కడ కూడా మేమే అధికారంలో ఉన్నాము. కాబట్టి మాకు ఆ ఇబ్బంది లేదు. ఇవాళ ఆ కంపారిజన్ అనేది అవసరం లేదు. ఒకటోది. రెండోది, ఏదైతే విభజన హామీలకు సంబంధించి మొట్టమొదట ప్రత్యేక హోదా నేపథ్యంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ గత 2019 ఎన్నికలు. కానీ అధికారంలోకి వచ్చి మొదటి ఢిల్లీ పర్యటనలోనే, అంటే అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏ రోజు మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఏదో ఒక సందర్భంలో ఆయనకి అడిగితే ప్రత్యేక హోదా గురించి మీరు మేము మాట్లాడతాం కానీ అక్కడ పూర్తి స్థాయి మెజారిటీతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో మా మాటకి మేము మాట్లాడాల్సిన అవసరమే లేదు, అక్కడ అవకాశమే లేదని ఆయన ఎప్పుడైతే మాట అన్నారో అక్కడితోనే అది ముగిపోయిన అధ్యాయం అనేది ఆయనే ఒప్పుకున్నాడు. రెండోది, ప్రత్యేక హోదాకి సంబంధించి సరే 5 సంవత్సరాలు ఎలాగెళ్ళింది, మేము ప్రతి విజ్ఞాపన పత్రంలో కూడా ప్రత్యేక హోదా మెన్షన్ చేసుకుంటూ వెళ్ళామని చెప్పేసి వైసీపీ చెప్తుంది. ఇప్పుడు మా సోదరుడు లక్ష్మణరావు గారు కూడా అదే చెప్తారు. అంటే ఓకే, కానీ ఏదైతే 2024 జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండా వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది. ఇది గమనార్హం. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రత్యేక హోదాని విడిచిపెట్టేసినట్టే లెక్క. ఎన్నికల్లో అది ప్రధాన అస్త్రంగా వాళ్ళేం వెళ్ళలేదు, అస్త్రంగా కూడా తీసుకోలేదు. ముగిసిపోయిన అంశం అని ప్రకటించి మేము వెళ్ళాము కూటమిగా, ముగిసిపోయిన అంశం అని చెప్పేసి. వాళ్ళు మరిచిపోయిన అంశంగా వాళ్ళు వెళ్ళారు తప్పిస్తే ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ వాళ్ళు దానికి ఆధారంగా వాళ్ళు రాజకీయం చేస్తామనేసి అంటే వాళ్ళ స్వగతం, అది మాకేమీ సంబంధం లేదు. కాకపోతే మీరు అడిగినటువంటి ప్రశ్నకు సూటిగా నేను సమాధానం చెప్పేది, ఖచ్చితంగా 10 సంవత్సరాలే గడువుతో ప్రారంభమైనటువంటి ఈ రాష్ట్ర విభజన హామీలు ఇవాళ ఒకటొకటిగా నెరవేరుతున్నాయి. ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి సహకారం అయితేనేమి, ఎందుకంటే రాజధాని సహకారం గురించి గత వైకాపా 5 సంవత్సరాలు అసలు ప్రస్తావన లేదు. ఎందుకంటే వాళ్ళ రాజధానే లేదని సరితప్పుడు రాజధాని సహకారం. కాబట్టి దాని దగ్గర నుండి పోలవరంకి సంబంధించి కూడా మొన్నటి వరకు వైసీపీ ఏం చెప్పేది మేము అడుగుతున్నాము పెంచమని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం పెంచట్లేదని చెప్పేసి. అసలు అక్కడ ఏమీ లేకపోతే పెంచడం అనే ప్రస్తావన ఎక్కడ వస్తుంది అనేది ఇవాళ మనకు అర్థమైంది. కాబట్టి ఈవేళ పోలవరంకి సంబంధించినటువంటి నిధుల వరద ఒకవైపు, రెండవది ఏదైతే మా ఉత్తరాంధ్రాకి సంబంధించి రైల్వే జోన్ అవ్వచ్చు, లేకపోయినట్లయితే పోలవరం లెఫ్ట్ కెనాల్ తాలూకా విస్తరణ అవ్వచ్చు, ఇట్లాంటివి, లేదా రాయలసీమకు సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఇవాళ అడ్రస్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి వెనకబడినటువంటి జిల్లాలు విభజన హామీల్లో ఉన్నవి 7 జిల్లాలు అయితే 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాను కూడా యాడ్ చేసి ఇవాళ వెనకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ప్యాకేజీ గత 5 సంవత్సరాలకు సంబంధించి 250 కోట్ల చొప్పున విడుదల చేసినటువంటి ఒక సందర్భం. ఇక్కడ నుంచి అది కొనసాగుతుంది అని చెప్పేసి ప్రస్తావించినటువంటి బడ్జెట్, కేంద్ర బడ్జెట్. సో వీటన్నిటి ఆధారంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి దగ్గర కానీ, లేదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కానీ వెళ్ళి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి స్పీడప్ చేసుకోవడమే తప్పిస్తే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇవ్వాల్సినటువంటి పరిస్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. ఎందుకంటే 2 ఒకటే ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వాలు. ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రంలో ఇప్పుడు నిన్న కూడా ఒక వార్త వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళినటువంటి పని వేరు, అందువల్ల ప్రస్తుతం మాట్లాడలే. ఈ వైసీపీ మళ్ళీ మాకన్నారు కదా నిన్న ఎక్కడ మాట్లాడారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ నిన్న మాట్లాడాల్సిన పని లేదు, ఎందుకంటే కొత్తగా నిన్నేం వెళ్ళింది కాదు. ఏదైతే బడ్జెట్ లో వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాదాపు 70-80 వేల కోట్ల రూపాయల సహాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ వాటిని స్పీడప్ చేయమని చెప్పి అడగడానికి వెళ్ళారు తప్పిస్తే కొత్త ప్రతిపాదనలు లేవి చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని వెళ్ళినటువంటి సందర్భంలో నిన్న మీడియాతో మాట్లాడలేదు. దాన్ని కూడా భూతత్వంలో పెట్టి మళ్ళీ వైసీపీ పూడి తిరుపతిరావు గారు 2 ప్రశ్నలు. ఒకటి, మీరు అన్నారు గత 10 ఏళ్లలో ఒక అడుగు కూడా ముందుకు జరగలేదని చెప్పేసి. గత 10 ఏళ్లలో అధికారం ఉంది మీరే. మరలా మీరు ఇంకో మాట కూడా అన్నారు,
మనం చూడవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మాత్రమే అన్నారు. అటువంటిప్పుడు 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర ప్రభుత్వంగా చూడాలి కానీ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా చూస్తారు? ఒకటి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనేది ప్రధాన ఎజెండాగా వైసీపీ వెళ్ళింది అంటున్నారు. మరి 2014లో కూడా మీరు అదే చెప్పొచ్చారు కదా ప్రజలకి, ప్రత్యేక హోదా అని చెప్పేసి. స్పందించండి. మంచి మంచి ప్రశ్నలే గాని అప్రస్తుతం అని నేను భావిస్తా. ఎందుకంటే ఒకటి, నేను చెప్పినటువంటిది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, మేము అక్కడ ఒకటే ప్రభుత్వం, ఇక్కడ ఒకటే ప్రభుత్వం అనేది ఇవాళ చెప్పింది. నేను గతం గురించి చెప్పాను, అది వేరే పార్టీ ప్రభుత్వం, వాళ్ళేం ఎన్డీఏలో కలిసి లేరు. అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏకి ఉన్నటువంటి బాధ్యత, ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ బాధ్యత వేరే అని చెప్పడం జరిగింది. ఒకటో దాని. రెండోది, ఏదైతే ఈ ప్రత్యేక హోదా గురించి కూడా చెప్పేటప్పుడు నేను క్లియర్ గా చెప్పాను, మేము ఆ రోజు కలిసి ఉండేటప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ప్రధానమంత్రిగా మా నరేంద్ర మోడీ గారు 2015లోన ఏదైతే స్పెషల్ ప్యాకేజీ అనౌన్స్ చేసేటప్పుడే, ఏదైతే హోదా కంటే ప్యాకేజీనే రాష్ట్ర అభివృద్ధికి కరెక్ట్, ప్యాకేజీ హోదా రావడానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏదైతే కారణాలన్నీ తెలుసులే సార్, ఎందుకంటే మీరు ఆ విషయాలు ప్రస్తావించారు కాబట్టి నేను రేస్ చేశాను ఆ క్వశ్చన్. రైట్, నేను మరలా వస్తానండి. అదే అంటున్నాను, అప్పుడే మీ ప్రశ్న సమాధానం ఆ రోజు చెప్పామని చెప్పడం నా ఉద్దేశం ప్రసాద్ గారు. రైట్ 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 మనోహర్ నాయుడు గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన ముగించుకున్న తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనాలు ఏంటి? ప్రసాద్ గారు, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలు మిత్రులకి, ముఖ్యంగా ఈరోజు రాఖీ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సోదరీమణులందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. ఎందుకంటే ఇప్పుడు పోలవరము, అమరావతి అనేది ఈ రాష్ట్రానికి వెన్నెముక లాంటివి. అవును. 2014-19 మధ్య పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రతి సోమవారం కూడా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ పోలవరం పనుల్ని స్పీడప్ చేయించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్త సహకారం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆయన రాష్ట్ర నిధులు వెచ్చించి మరీ పోలవరాన్ని పనుల్ని పూర్తి చేసేదానికి ప్రయత్నం చేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడం, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడం, ఇంకా అక్కడ ఏం జరిగిందో ప్రజలకు అది కూడా తెలుసు. పోలవరాన్ని విధ్వంసమే, అమరావతి రాజధానిని కూడా విధ్వంసమే. అంటే టోటల్గా ధ్వంసపాలన జరిగింది తప్పితే ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు పోలవరం, అమరావతి పూర్తయితే రాష్ట్రానికి పెట్టుబడుల పరువలు తొక్కుతాయి. అట్లాగే ఎంతో మందికి ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పనలో అవకాశం దొరుకుతాయి. పోలవరం పూర్తయితే కొన్ని లక్షల ఎకరాలకు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు అందుతుంది. అలాగే కోట్ల జనాభాకు తాగునీరు కూడా అందుతుంది. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి. రాష్ట్రం ఈరోజు అభివృద్ధి జరిగే ఆర్థిక సంపదని పెంచుకోవడానికి ముఖ్యమైనటువంటి భాగాలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయి. అయితే గతంలో మనకి ఇది పోలవరం ఏంటంటే కేంద్ర సంబంధించినటువంటి ప్రాజెక్టు కాబట్టి పూర్తిగా దానికి నిధులని కేంద్రమే భరించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రాన్ని మరొక్కసారి మళ్ళీ ఈ పోలవరం ప్రాజెక్టు గతంలో ఇచ్చినటువంటి ఎంతైతే మనకు వాళ్ళు కేంద్ర జలశాఖ ఇచ్చిన దాంట్లో చూసినట్లయితే ఒకసారి 55,656 కోట్లకి ఆ రోజు జలవనరుల శాఖ ఆమోదిస్తే దాన్ని మళ్ళీ రివైజ్డ్ కమిటీ 47,000 కోట్లకు దింపింది. సరే, 47,000 కోట్లకు దింపినప్పటికీ అప్పట్లో పనులు అనేటివి మొదలయ్యాయి. అయితే ఇప్పుడున్న ఈ ధరలు, ఈ పరిస్థితుల్లో ఆ డబ్బుకి మనము మళ్ళీ ప్రాజెక్ట్ని చేయడం కష్టమవుతుంది. కాబట్టి కంపల్సరీగా దాన్ని రివైజ్ చేయించాలి, మళ్ళీ దాని మీద కొత్తగా ప్లాన్లు తీసుకోవాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మీరు చూసే ఉంటారు, ఇంజనీర్లని ఎక్కడెక్కడో బయట దేశాల నుంచి కూడా పిలిపించి
వాళ్ళందరినీ కూడా ఒక కమిటీగా చూసుకొని పోలవరాన్ని సందర్శించి ప్రస్తుత పరిస్థితి పోలవరం ఎట్లా ఉంది, దీన్ని మనం పూర్తి చేయాలంటే ఎంత నిధులు కావాల్సి వస్తాయి, ఎన్ని రోజులు పడుతుంది అనే దానిపైన సమీక్షలు జరపడం జరిగింది. సో ఆ సమీక్షలు జరిపినటువంటి దాన్ని ఆయన ఒక నోట్ రూపంలో తీసుకొని ఈరోజు జలవనరుల శాఖను కూడా కలవడం కావచ్చు, ప్రధానమంత్రిని కలవడం కావచ్చు, ఇవి జరగడానికి కారణం ముఖ్యమైనది పోలవరం కూడా చాలా అధిక భాగం అండి ఇది. అంటే పోలవరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో రివైజ్ చేసి దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే నిధులని త్వరగా రిలీజ్ చేస్తే ఈ వచ్చే సీజన్ ఖరీఫ్ సీజన్లోనైనా ఒక 2 సీజన్లలో మనము పూర్తి చేసుకున్నట్లయితే రాష్ట్రానికి లాభదాయకంగా మారుతుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఇంకా రెండో విషయం చూస్తే అమరావతి కూడా 2014-19లో అక్కడ నిర్మాణాలు మొదలవ్వడం, తాత్కాలికంగానైనా సరే మనం ఈ రోజు కూడా మనం కూర్చుంటున్నటువంటి సచివాలయం కావచ్చు, లేకపోతే శాసనసభ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ తరలించుకొచ్చి మనం ఇక్కడ పాలన చేయడం, తర్వాత కొన్ని కావాల్సినటువంటి బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేయడం, స్పీడ్ యాక్సెస్ రోడ్లు చేయడం, ఇవన్నీ కూడా కొన్ని జరిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3 రాజధానులు అని చెప్పడం, అవి అర్ధాంతరంగా ఆగిపోవడం, దాని గురించి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోవడం. ఈ రోజు మళ్ళీ అది ఒక అడవిలాగా మారిపోయి ముళ్ళ పొదలతో ఉన్న దాన్ని మళ్ళీ అమరావతిని మనం రాజధానిగా మార్చాలి అని అంటే దానికి కూడా సంబంధించినటువంటి నిధులను, అలాగే వాటి ప్రణాళికను ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనని కూడా ప్రధానమంత్రి గారితో చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమైన ఘట్టాలుగా ఉంటే ఇంకా దాంతో పాటు మళ్ళీ విశాఖ స్టీల్ గురించి కానీ, అట్లాగే మనకు ప్రత్యేక రైల్వే జోన్ గురించి కానీ, అలాగే మనకు వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ, ప్రకాశం, అలాగే ఉత్తరాది, వీటి యొక్క డెవలప్మెంట్స్ కోసం నిధులు రిలీజ్ చేయడం అనే విషయంలో కానీ ఇన్ని విషయాలపైనే ఆయన మోదీ గారితోనూ, అమిత్ షా గారితోనూ, అలాగే నిర్మలా సీతారామన్ గారితోనూ, అట్లాగే మనకు కేంద్ర జలశక్తి మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్ గారితో కానీ, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్తో కానీ ఇంతమందితో ఆయన కలిసి ఆయన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు చేయవలసినటివి, కావలసినటివి, పైగా మొన్న బడ్జెట్లో మనకి రాష్ట్రానికి 15,000 కోట్లని కేంద్రం ఆమోదించింది. వాటి నిధుల గురించి కూడా చర్చించి త్వరితగతిన నిధులను రిలీజ్ చేస్తే ఏమండి అప్పా గ్రాంటా అంటే అప్పుగానండి, అంటే ఒకటండి అప్పుగానైనా సరే గతంలో చేసిన ప్రభుత్వం అప్పులకి ఇంకొకటండి, ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని రీషెడ్యూల్ చేయమని కూడా మళ్ళీ ఒక విన్నపం. ఎందుకంటే తప్పదు, ఇప్పుడు మనము 15,000 కోట్లని అప్పుగానైనా సరే తీసుకొని ప్రస్తుతాన్ని వీటిని మొదలు పెడితే వీటి ద్వారా మనకు ఆర్థిక సంపద సమకూరిస్తే మనం రాబోయేటువంటి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో అప్పుని ఎక్కువగా చేయకుండా తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసమే మొదటి పెట్టుబడిగా కేంద్రాన్ని కోరడం, కేంద్రం అది బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మంచి విషయమే కదండి చెప్పండి. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలి, మనం ఒక బ్యాంకు నుంచి అప్పు ఎందుకు తీసుకుంటాం? మొదట ప్రాజెక్టును మొదలు పెడితే, ప్రాజెక్టు మన వర్క్ మొదలైన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ అయినాక మనకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో అప్పును తీర్చుకునే అవకాశం ఉంటుంది, లేదా కొత్త అప్పులు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశమే రాష్ట్రం కూడా చేస్తుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు వాటినైనా సరే చేయాల, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఢిల్లీకి పోవడం జరిగిందే తప్పితే స్వప్రయోజనాలు అంటే ఎక్కడా ఉండవు. ఇప్పుడు బాబు గారి కళ్ళ ముందర ఒకటేనండి, ఎలాగో ప్రజా సంక్షేమాన్ని ఆయన గట్టిగా దాన్ని అమలు పరచడానికి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తున్నారు. ఇక అభివృద్ధి విషయంలో వస్తే మొట్టమొదట పోలవరం, అమరావతిని పూర్తి చేయాలి. అది కూడా తొందరగా పూర్తి చేయగలిగితే దాని నుంచి ఆర్థిక సంపదను మనము సమకూర్చుకోవచ్చు. తద్వారా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ ప్రణాళికలు. ఇప్పుడు ఒక ఇంటిని బాగుపరచాలంటే ఆ ఇంటి యజమాని ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళి ఆ కుటుంబాన్ని ఆర్థికంగానో లేకపోతే గౌరవపరంగానో పైకి తీసుకెళ్తారు. అవి ఏమీ లేనటువంటి ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి కాబట్టి పోలవరం గురించి మాట్లాడలేదు, అమరావతి గురించి మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడలేదు. నిత్యం ఢిల్లీ ప్రయాణాలు జరిగిన ప్రతిసారి కూడా కేవలం స్వప్రయోజనాలు, తన పైన ఉన్న కేసుల గురించి మాట్లాడుకోవడం, లేదా తన వ్యక్తుల గురించి సంబంధించి కొన్ని కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని తప్పించుకోవడం కోసం మాట్లాడడం, ఇవి తప్పితే ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాలు పోయింది లేదు, చేసింది లేదు. అది విషయం తెలిసిందే. చంద్రబాబు గారి పోలవరం పూర్తి చేస్తారండి ప్రసాద్ గారు, ఖచ్చితంగా కేంద్ర సహకారంతో పోలవరాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేస్తాము కూడా.
ఇది జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు పోయేటువంటి టూర్ ఇది ఒకటే కాదు, ఇంకా ఎన్నో సార్లు పోవాల్సి వస్తుంది. తప్పదు. ఇప్పుడు మనము కేంద్రం దగ్గరికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు పోవడం, మాట్లాడడం, వాటి గురించి కొన్ని అనుకూలాలు, కొన్ని ప్రతికూలాల్లో ఏంటి చర్చించడాలు, ఇవన్నీ జరగడం కామన్. అయితే టైం పాస్ కోసమో స్వప్రయోజనాలకు పోకుండా సొంత రాష్ట్ర అభివృద్ధుల కోసం పోతారు చూడండి, అది ముఖ్యమంత్రి నైజం. ఇది చంద్రబాబు గారు నిన్న చేసొచ్చారు. స్వప్రయోజనాలు లేవు, అక్కడ అన్ని మంచి రాష్ట్ర అభివృద్ధికి ఉన్నాయి. డెఫినెట్ గా కేంద్రం ఇది సహకరిస్తుంది. ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పోలవరం, అమరావతితో పాటు అభివృద్ధులు జరగడానికి బాటలు వేస్తుంది. రైట్ సార్, మరలా వస్తాను. లక్ష్మణరావు గారు నమస్కారం. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో మీకేం అర్థమైందండి? ప్రసాద్ గారు, మీకు ప్యానెల్లోని పెద్దలకి, అదాన్ టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నమస్కారం సార్. రాష్ట్ర తెలుగు ప్రజలకి, దేశంలో జరుపుకున్నటువంటి రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరూ కూడా అక్క చెల్లెమ్మలకి. ప్రసాద్ గారు, మన పూడి తిరుపతిరావు గారు ఒక మాట అన్నారు. ఏమని? స్పెషల్ స్టాటస్ అనే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు, ముగించిన అంశంగా భావించారు. అసలు మర్చిపోయారు. 2024 ఎన్నికల్లో కనీసం స్పెషల్ స్టాటస్ గురించి ఎక్కడ కూడా ఆయన ప్రస్తావన తీసుకురాలేదు. ఎలక్షన్లో కూడా దాన్ని ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదండి. అది ముగిసిపోయిన అంశం కాదండి. ఎందుకు కాదంటున్నాం అంటే, ఆ రోజుల్లో మాకున్నటువంటి ఏదైతే 22 మంది ఎంపీలు ఇచ్చారో, ఆ 22 మంది ఎంపీల బలం మా దగ్గర ఉన్నా, మేము అడిగినా, అప్పుడు సంపూర్ణంగా ఎన్డీఏ కూటమి, అప్పుడు బీజేపీకి ఉన్నటువంటి బలాలు ఏవైతే ఉన్నాయో, అప్పుడు మేము చెప్పినా వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు. సో ఈ రోజున ఆ పరిస్థితి ఎన్డీఏ కూటమికి లేదు. ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ ఇచ్చినటువంటి 16 మంది ఎంపీలు అవనండి, జనసేన పార్టీ నుంచి వచ్చిన ఎంపీలు అవనాయండి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన పరిణామం. ఈ రోజున నితీష్ కుమార్ అటు ఒక పక్క అయితే, ఇటుపక్కేమో చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ఆఫ్ ది పిల్లర్ అండి. ఎన్డీఏ కూటమి ఈ రోజున 4 పిల్లర్ పైన నిలబడితే అందులో 1 ఆఫ్ ది పిల్లరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో మీరు సాధించవచ్చు, మీరు ఇవ్వచ్చు కూడా. తద్వారా మీకు లబ్ధి. ఇక్కడ బీజేపీ పార్టీకి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుంది. స్పెషల్ స్టాటస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, ఎన్డీఏ కూటమి ఇచ్చిందని వాడు కూడా రేపుతున్న ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ విధంగా మీరు ఎందుకు అడుగులేయరు? అది ముగిసిపోయింది అని ఎందుకు చెప్పడం? అంటే ఒక చాకు చెప్పి బయటికి వదిలేయడం కన్నా, దానికి కావాల్సిన కొన్ని నిధులు ఏమైనా ఇచ్చారా? స్పెషల్ ప్యాకేజ్ అన్నారు, కొన్ని నిధులు ఏమైనా కేటాయించారంటే దాంట్లో కూడా గుండెస్ ఉన్నాయి. ఈ రోజున చూస్తే నితీష్ కుమార్ గారు 62,000 కోట్ల రూపాయలు మనకి బీహార్కి కేటాయించారు లేదా? 62,000 కోట్ల రూపాయలు కేటాయించారు, అప్పు కాదండి. మనకి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి ఈ 90 రోజుల్లో 32,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ 32,000 కోట్ల రూపాయలు ఎలాగో ఖర్చు పెట్టారు కూడా తెలియదు. ఎందుకంటే ఒక్క పెన్షన్ విధానం, పెన్షన్ పెంచుతానన్నారు, ఇస్తా ఉన్నారు. ఒకే ఒక సంక్షేమ పథకానికి 32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే సూపర్ 6 అమలు చేయాలా? చాలా పథకాలు వీళ్ళు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ పథకాలు అమలు చేయడానికి ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తారో మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇంకా 5 సంవత్సరాలు పరిపాలించాలి. ఈతాలను జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తారు అన్నారే. ఈ రోజున మీరు చేస్తుందండి. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్లో ఏం చెప్పారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి లాగా అప్పులు చేయను, జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను పరిపాలన ఉండదు, నాది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 10 రెట్ల పరిపాలన ఉంటుంది, సంక్షేమం 4 రెట్లు ఎక్కువ ఉంటుంది, అభివృద్ధి ఎక్కువ ఉంటుంది అని చెప్పారు. సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టించి పరిపాలిస్తాం, సంక్షేమిస్తాం, డెవలప్మెంట్ చేస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఢిల్లీ టూర్ వెళ్ళారు. అక్కడ అమిత్ షా గారితో, మోడీ గారితో ఏం మాట్లాడారంటే, ఏవైనా 15,000 కోట్ల రూపాయలు మాకు ఇస్తానన్నారు కదా, అప్పు ఇస్తున్నారు కదా, దాన్ని చూడండి, తొందరగా ఇచ్చేటట్టు చూడండి, మా పోలవరము, అమరావతికో కావాల్సినటువంటి దాంట్లో పెట్టి చేస్తామని అడగచ్చు. లేదా ఇంకా మాకు నిధులు కేటాయించండి, మీరు ఇచ్చినటువంటి అప్పు మాకు చాలదు, అక్కడ చూస్తేమో ప్రజలకు చాలా హామీలు ఇచ్చాం, లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులొద్దు, మాకు నిధులు కేటాయించండి అని అడిగే పరిస్థితులు ఉండొచ్చు. లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి
కొన్ని పరిణామాల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకో రాష్ట్ర పరిస్థితులు ఇవి, ల్యాండ్ ఆర్డర్ గతి తప్పుతూ ఉంది, ల్యాండ్ ఆర్డర్ పైన మేము అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఉన్నా సరే ల్యాండ్ ఆర్డర్ సరిగా లేదు, కొంతమంది చెప్పే విధానంగా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ అంటే మేము ఓడిపోయినా సరే మా అవశేషాలు ఇప్పటికీ కూడా ఉన్నాయని ప్రచారం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మాట వినే వాళ్ళే ఉన్నారు. అధికారులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు. దాన్ని ప్రక్షాళన చేయాలని అనవచ్చు. లేదా 16 మంది ఐపీఎస్ల్ని 23 మంది ఐపీఎస్ల్ని 10 మంది ఐఏఎస్లకి ఇంతవరకు కూడా ఎటువంటి పనిని అప్పచెప్పకుండా వాళ్ళని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం, వాళ్ళకి జీతం ఇవ్వడం, వాళ్ళు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా డీజీపీ గారు ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెళ్ళంటే వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, మావోయిస్టులా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ఉగ్రవాదుల, ఐసీసీ సంబంధించిన వ్యక్తుల? అదేంటంటే అది ఒక ఇండియన్ సర్వీస్ ఆఫ్ వ్యక్తుల్ని, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ వ్యక్తులు, ఇండియన్ పోలీసు వ్యవస్థ సంబంధించిన సర్వీస్ వ్యవస్థల వ్యక్తుల్ని ఆ విధంగా మీరు వెయిటింగ్ లిస్ట్ పెట్టడం ఏంటి? ఇది చాలా దౌర్భాగ్యం. వాళ్ళ మీద కక్ష. మీరు భుజాన్ని వేసుకోవడం వల్ల వాళ్ళు లేనిపోయిన తలనొప్పులు వస్తున్నాయి ఐపీఎస్ అధికారులు. ప్రసాద్ గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు భుజాలు ఎందుకు నిజంగానే వాళ్ళు అవినీతి చేశారు అనుకోండి, వాళ్ళ మీద ఏ అవినీతి ఏ శాఖలు చేశారు, ఏ జీవాలు వాళ్ళు విడుదల చేశారు, అందులో ఎంత అవినీతి జరిగిందో చూపించి జైల్లో పెట్టండి. తప్పులేదు, మేము దాని గురించి అట్లా పెట్టండి, జైల్లో పెట్టండి. ఒకరు చేస్తే ఇంకొకరు బుద్ధి వస్తుంది. ఏ గవర్నమెంట్ కి అధికారంలోకి వస్తే ఆ గవర్నమెంట్ కు తొత్తుగా పనిచేసే అధికారులు మనకు వద్దు. మీకు ఒక ప్రొసీజర్ ఉందండి, మీకంటూ ఒక విధి విధానాలు ఉంటాయి. ఒక ఐఏఎస్ గా ఏ జీవో పాస్ చేయాలి, ఒక ఐపీఎస్ గా మనం ఏ సెక్షన్ పెట్టాలి, ఏ సిఆర్పిఎస్ మనం తీసుకెళ్లాలనేది వాళ్ళకి భారత రాజ్యాంగం చెప్పింది. వాళ్ళకి విధానాలు నియమ నిబంధనలు ఉంటాయి, దానికి అనుకూలంగా వెళ్ళాలి. మీరెవరు ఒక రాజకీయ నాయకుడికి వాళ్ళ కింద తొత్తుగా ఉండి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఏం చెప్తా అంటే ప్రసాద్ గారు, అంటే సబ్జెక్ట్ డివియేట్ అవుతా ఉంది. అందుకనే మీకు ప్రశ్న. మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీకు 22 మంది ఎంపీలను ఇస్తే దాని గురించి అక్కడ వాళ్ళు ఆధారపడవలసిన అవసరం లేదండి అన్నారు. వాళ్ళకి బలం ఉంది అని చెప్పేసి అన్నారు. అసలు మన మీద ఆధారపడితే అడగడం ఏంటండి? అది మన హక్కు కదా. హక్కు మనం అడిగాము ఉంటే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, మేము అడగలేదని అనట్లా, మన హక్కు మనం అడిగాం. మేము పార్లమెంట్ లో అడిగాం, రాజ్యసభలో అడిగాం. మీరు చూడండి, మా ఎంపీలు ప్లకార్డులు పెట్టుకుని అడిగారు. మీరు గమనించండి, కొన్ని క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అడిగినవి కూడా. అలాగే ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నారు. మా ఎంపీలు కూడా ఎక్కడ కూడా వదల. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినాయో ఆ విశాఖపట్నంలో ఆ సమ్మిట్ లో కూడా ఒకే మాట అన్నారు, సార్ మీతో మాకు బంధం రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే మీతో బంధం, అదే తప్ప ఎటువంటి ఇతర కారణాలు ఏమి లేవు. అలాగే స్పెషల్ స్టాటస్ కోసం కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ప్రతిసారి ఢిల్లీలో మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. కానీ వాళ్ళు లైట్ గా తీసుకున్నారు. ఆయన ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? మాట్లాడితే ఈ క్లారిటీ ఉంటది కదా, మీకు ఆరోపణలు రావుగా. ఎస్ ప్రసాద్ గారు, నిజం, మంచి ప్రశ్న సార్. ప్రసాద్ గారు, ఒక్కొక్కరితో ఒక్కొక్క పంతం ఉంటుందండి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిది ఫస్ట్ నుంచి మనం చూసాం. ఆయన గత 1997 నుంచి క్వశ్చన్ నాకు అర్థమైంది. ప్రసాద్ గారు, మీ క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను అదే చెప్తాను. 1995 నుంచి ఆయన సీఎంగా అయినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకి అలవాటు, ఎక్కడ ఏం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా, లేకపోతే ఏదైనా మీడియా ముందుకు వచ్చి అది తప్ప ఒప్ప అబద్ధమా అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారితో ఒక పంత ఆయనకి అలవాటు లేదేమో, లేదంటే ఆయన ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పించారు. అంటే అసలు అదే కొంతమంది పెట్టింది, మీకు తిప్పలన్నీ అక్కడే ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రి గారు సార్ అడ్రస్ చేయాలి, ప్రజలకు చెప్పాలి, తెలియజేయాలి. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చేసి మీరు మాట్లాడండి, మీరు లేదా అదే ఢిల్లీలో అనుకుంటా విజయసాయి రెడ్డి గారు విల్ స్పీక్ అని చెప్పేసి అంటే ఏంటి సార్ అది? ప్రసాద్ గారు, నేను అదే అన్నాను కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రసాద్ గారు, ఒక్కొక్కరితో ఒక్కో పంత ఉంటుంది. ఒక్కో పంత రాజకీయం చేసినప్పుడు ఒక విధంగా వెళ్తారు. అలాగే నేను చెప్పేదేనండి ప్రసాద్ గారు, ఇందాక సోదరులు అమరావతి అలాగే పోలవరం గురించి చెప్పారు. సార్, అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడం ఎందుకండి? ఇప్పుడు సోషల్ మీడియాలో కోడేకి వస్తూ ఉంది,
ఆయన ఎవరో ఎన్ఏ కూటమికి లేదా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర చుట్టమై ఉంటారు. అమరావతి పేరు వినగానే ఎవరైతే దలాయి లామా ఉన్నారో బుద్ధిస్ట్ అయినటువంటి ఆయన ఒక దేవుడిగా ఆయనకు ఒక గురువు రాజగురువుకు ఉన్నటువంటి దలాయి లామా గారు 5 లక్షల కోట్ల రూపాయలు ఆల్రెడీ సేకరించారు, డొనేషన్లు ప్రారంభించారు. 5 లక్షల కోట్ల రూపాయలు మీకు అమరావతికి ఇస్తున్నారని అన్నారు. మీరు ఎందుకు అసలు నన్ను అడిగితే దళాలం దగ్గరికి వెళ్తే సరిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో మోడీ గారి దగ్గరికి వెళ్ళవసల్లా 5 లక్షల కోట్లు అంటే నన్ను అడిగితే ఈ 5 సంవత్సరాల్లో అమరావతి పూర్తి అయిపోద్ది, పోలవరం పూర్తి అయిపోద్ది, ప్రతిది కూడా ఆ కడపలో కట్టవలసినటువంటి ఉక్కు కర్మాగారం పూర్తి అయిపోద్ది. అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారం కూడా దాన్ని ప్రైవేటు పరంగా తీసుకెళ్లవసరంలా, మళ్ళీ దాన్ని మనం ప్రభుత్వ పరంగా తీసుకెళ్లి ఆ నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకురావచ్చు. అవేవో ఒక 5 లక్షల కోట్లు అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ కాదని చెప్పేసి అంటానుగా. డెఫినెట్ గా మేము ఒక మాట చెప్తా ఉన్నాం ప్రసాద్ గారు, మేము ఇప్పుడుగా స్టిల్ నౌ 3 రాజధానులుగా దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాం. వన్ ఆఫ్ ది రాజధానిగా అమరావతి ఉంటుంది. ఒక్క నిమిషం, 3 రాజధానికి స్టిక్ ఆన్ అయి ఉండారా? ఖచ్చితంగా మా పార్టీ స్టాండ్ అదే, నా స్టాండ్ అని కాదు, మా పార్టీ స్టాండ్ కూడా. ఏమండి హైకోర్టులో కేసు ఎందుకు విత్డ్రా చేశారు? ప్రసాద్ గారు హైకోర్టులో కేసు విత్డ్రా చేశారా లేదా సెకండరీ పక్కన పెడితే, ఇప్పుడు కూడా పార్టీ మేము అమరావతికి రాజధానిగా అమరావతిని. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఖచ్చితంగా 2029లో వచ్చేటప్పుడు ఏదైతే వీళ్ళు ఇక్కడ మేము 1,00,000 కోట్లు పెట్టో లేకపోతే 50,000 కోట్లు పెట్టో ఈ 5 సంవత్సరాలు పూర్తి చేస్తామంటున్నారు. సాధ్యం పడదు, అది మునిగిపోయిన ప్రాంతం మాది, అక్కడ సాధ్యపడదు. అలాగే అదే 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో మనం పెడితే 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో మనం పెడితే బ్రహ్మాండమైనటువంటి ప్రపంచాన్ని శాసించే దిశగా ఒక రాజధానికి ఏర్పాటు అవుతుంది. అమరావతి ప్రతిపాదించినప్పుడు చెప్పాలి సార్. అమరావతి ప్రతిపాదించినప్పుడు విశాఖపట్నం అని ఉంటే ప్రజలందరూ ఈ మద్దతు తెలిపేవాళ్ళు. ఒకవేళ ఇప్పుడేమో కాదంటే ఎట్లా? ప్రసాద్ గారు, ఇది పెద్ద బూతు. రాజధానికి ప్రజలకు సంబంధం లేదు. రాజధాని కర్నూలులో ప్రజలు వద్దనారా? రాజధాని విశాఖపట్నంలో ప్రజలు వద్దనారా? రాజధాని అమరావతి, అసలు రాజధాని అమరావతిలో పెట్టమని ప్రజలు కోరారా? అమరావతిలో చేశారు. ఏ ప్రజల నిర్ణయం తీసుకొని అమరావతిలో రాజధాని పెట్టారు? ప్రజల నిర్ణయం కాదండి, ప్రజల అభిప్రాయం, ప్రజల సహకరణ చేయలేదు. మీరు అక్కడికి వెళ్ళారు, ఆ ల్యాండ్ పూలింగ్ చేశారు, రైతుల ద్వారా దండుకొని ల్యాండ్ పూల్ అసలు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రైతుల ద్వారా కొనవలసిన భూముల్ని ఈ రోజున మీరు 1,00,000 కోట్లకు వీలైన భూములు ల్యాండ్ పూలింగ్ చేసి ప్రజల ద్వారా దోసుకొని మీ యొక్క అనువాయులకి, మీ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నారాయణ లాంటి వ్యక్తులకి, పత్తిపాటి పుల్లారావు లాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, పయ్యావుల కేశవ లాంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అక్కడ ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఓటా లేదా? మొన్నటి వరకు అసలు ఇది ఒక సామాజిక వర్గానికి చెందిన రాజధాని అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఓటా, ఆయన ప్యాకేజ్ రాగానే లేదని అన్నీ సరే అసలు 35,000 ఎకరాలు ఎందుకన్నారు? ఒక దశలో ఏమండి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎందుకు వెలికి తీయలేకపోయారు? మంచి ప్రశ్న అడిగారు ప్రసాద్ గారు. అసలు మేము అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటే ఈ బొక్కలన్నీ తీసుకోవాలం, కానీ మాకు అమరావతి గురించి మేము పట్టించుకోలేదు. అమరావతిని పక్కన పెట్టి మేము వైజాగ్ నుంచి పరిపాలన అందించాలా, కర్నూలు నుంచి అక్కడ రాజధాని కర్నూలులో ఏదైతే మనం హైకోర్టు కట్టాలి, కర్నూలు కూడా ఒక రాజధానిగా రాయలసీమ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, కోస్తా, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాను కూడా మన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ఒక విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సార్ ప్రసాద్ గారు, మరీ దారుణం ఇదేంటంటే పోలవరం ఈ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేరు, అమరావతి 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం సాధ్యపడదు. వీళ్ళు ఎప్పుడు కంపెనీలు వస్తాయి, ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, ఎప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏమి ఇస్తారు? ఇంతవరకు 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, పని నిరుద్యోగ వృత్తి అది ఎప్పుడు ప్రారంభిస్తూ ఉన్నారు? నిరుద్యోగులకు వృత్తి ఏదండి? ఉద్యోగాలు దేవుడు అడుగు ఎవరు సార్? నేను ప్రసాద్ గారు అడ్డు చెప్తున్నా, ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని లక్షలు ఇస్తామంటే అబద్ధం ఇవ్వలేరు. ఎందుకంటే ప్రభుత్వంలో అందరినీ ఖాళీలు ఉండవండి.
అన్ని ప్రభుత్వ ఖాళీలు ఉద్యోగాలు అంటలేదండి. ఉండవు. ఉద్యోగాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, అవి కార్పొరేట్ ఉద్యోగాలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి, ఎక్కడ ఏవైనా ఉంటాయి. ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు సార్ కార్పొరేట్ ఉద్యోగాలని? మీరు మళ్ళీ తెచ్చిన వస్తాను, పెట్టుబడులు ఎక్కడ ఏవి, ఇచ్చారు కనుక్కుందాం. తెచ్చిన కంపెనీలు ఏవి, ఎన్ని ఉద్యోగాలు మళ్ళీ మీరు వస్తాను క్రియేట్ నేను. చేస్తారు? ఎంతమంది రైట్, నిరుద్యోగులు రైట్. ఉద్యోగాలు ఇవ్వగలరు? దానిపైన మాట్లాడమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఒక్క నిమిషం సార్, ఇంకా అయిపోయింది. నన్ననే విజయనగర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మొన్న అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు ప్రవేశపెట్టినారు. ఆ రోజున ఓపెన్ చేసిన రోజు ఒక ఆటో కార్మికుని పిలిపించి, అయ్యా నీకు ఆటో నడుపుతా ఉన్నావు కదా, డీజిలా పెట్రోలా అని అడిగారు. లేదా డీజిల్ సార్ అన్నారు. మరి డీజిల్ అయితే నీకు భారం కాదంటే, లేదా మీరు ఎలక్ట్రికల్ ఆటోగా దాన్ని తయారు చేయొచ్చు కదా అంటే, దానిపై నాకు అవగాహన లేదన్నారు అన్న. ఏమన్నారు? ఇంజిన్ మారిస్తే సరిపోద్ది కదా, ఇంజిన్ మారిస్తే సరిపోద్ది అంటే ఆయన ఒక ఇంజనీరింగ్ అలా మాట్లాడారు. అవతలేమో కలెక్టర్ గారికి ఆదేశిస్తారు. కలెక్టర్ గారు మీరు ఆల్రౌండర్ గారు ఉండాలి. ఒక మెకానిక్ గా మీరు పని చేయాలంటే కలెక్టర్లు చేస్తారా అంటే మెకానిక్ పని? అసలు డీజిల్ ఆటోని ఏ రకంగా వీళ్ళు ట్రాన్స్ప్లేట్ చేస్తారు ఎలక్ట్రికల్ ఆటోగా? ఈ రోజున కొత్త ఆటోలు కొనుక్కొని ఇవ్వండి. మీకు ఆటో డ్రైవర్ల మీద అంత ప్రేమ ఉంటే ఒక పథకాన్ని తీసుకురండి. ఎలాగో ఉచిత బస్సు పెడతాను, ఉచిత బస్సు పెట్టేటప్పుడు ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా పట్టుకొట్టినట్టు ఉంటది. మీకు ఉచితంగా ఆటోలు ఇస్తున్నామని ఒక స్కీమ్ తీసుకురండి. ఆటో వాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ మనసులో పొందండి. ఎవరొద్దన్నారు? రైట్, మళ్ళీ వస్తానండి లక్ష్మణరావు గారు. అంకనరావు గారు నమస్కారం. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్తే. సారీ అండి, కొంచెం లాంగ్ హోల్డ్లో ఉన్నారు. పర్లేదులేండి, ఇప్పుడు వాళ్ళే కదా మాట్లాడాల్సింది అది రాష్ట్రంలో. అందరు వర్షన్స్ అయిన తర్వాత మీకు ఇద్దామన్న ఉద్దేశం మీద ఆపాను సార్. తప్పులేదు. చెప్పండి సార్. ముగ్గురు వర్షన్లు విన్నారు కదా, చెప్పండి ఇప్పుడు మీరు. ప్రసాద్ గారు, మీకు ఆదాని యాజమాన్యానికి, పెద్దలు పూడి తిరుపతిరావు గారికి, అలాగే మనోహర్ నాయుడు గారికి, మనోహర్ నాయుడు, మరి లక్ష్మణరావు గారికి అందరూ కూడా ముందుగా నమస్సమాంజులండి. రాఖీ పండుగ శుభాకాంక్షలు యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా, అక్క చెల్లెళ్ళందరూ కూడా నమస్తే అండి. ఇప్పుడు కాకపోతే లక్ష్మణరావు గారు కొన్ని విషయాలు ఒప్పుకున్నారు, సంతోషం. మేము రాజధాని నిర్మాణానికి, 3 రాజధానుల నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. అమరావతి ఏకైక రాజధాని అని మా ఆలోచన లేదు, భవిష్యత్తులో కూడా లేదని ఒప్పుకున్నారు, సంతోషం. ఎందుకంటే వాళ్ళ మనసులో మాట చెప్పారు కాబట్టి. ఇందాక పూడి తిరుపతిరావు గారు చెప్తూ కేంద్రానికి రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాల గురించి చాలా చక్కగా వివరించారు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. 2014 నుంచి 2018 మార్చి వరకు కూడా వీళ్ళిద్దరు కూడా ఎన్డీఏ భాగస్వాములు. అలాగే ఆ రోజు అంటే రాజకీయ పార్టీలు విమర్శించుకోవచ్చు కానీ రాష్ట్రానికి కొన్ని సమకూర్చిన మాట వాస్తవం. ఎందుకంటే మైత్రి బంధంతో పాటు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వాములు కాబట్టి సహకారం అందించారు. ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ముగ్గురు కూడా దాని గురించి మాట్లాడటం కూడా జరిగింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పని, ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చెప్పని ఆనాటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు అరుణ్ జైట్లీ గారు చాలా చక్కగా వివరించి చెప్పినందువల్ల దాన్ని అసెంబ్లీలో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు కూడా భాగస్వాములే కాబట్టి భారతీయ జనతా పార్టీ, అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారండి శాసనసభలో. మనకి ప్రత్యేక హోదా కంటే కూడా ప్రత్యేక ప్యాకేజీకి మేలు జరుగుతుందని చెప్తున్నారు కాబట్టి పొరపాటును దీన్ని కనుక చట్టబద్ధం చేయకపోయినా, లేకపోతే దానికి ఏదైనా విఘాతం కలిగినా మళ్ళీ మన అస్త్రం మనకే ఉంది ప్రత్యేక హోదా అని చెప్పని శాసనసభ సాక్షిగా అందరి సమక్షంలో కూడా ఈ మాటలు మాట్లాడి ఆ రోజు దానికి అంగీకారం తెలపడం కూడా జరిగిందండి. అంటే ఆ రోజు కొన్ని వాళ్ళు చెప్పి చేశారు, చెప్పని కూడా కొన్ని చేశారు. ఈ రోజు ఎందుకంటే రాజకీయ వైరుధ్యాల్లో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవచ్చు కొన్ని రాజకీయ పార్టీలు, ఆ రోజు కేంద్ర సహకారం లేకుండా ఏం జరగలేదు కదా. 72% పోలవరం పనులు పురోగతి సాధించినాయి అంటే కేంద్రం నాది ప్రాజెక్ట్ అని చెప్పి సహకారం ఇవ్వబట్టే కదా. అలాగే మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభించారు, ఎయిమ్స్ సంస్థని. దానికి సంబంధించి 5 సంవత్సరాల్లో నీరు, సాగునీరు, తాగునీరు కూడా అందించిన విధానానికి అది ఎలా పడకలేసి చూస్తానే ఉన్నాం కదా గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర మాట్లాడిన దాంట్లో సత్వరమే పరిష్కారం, నిన్నే దానికి అనుమతులు కూడా వచ్చినాయి కదా శాశ్వత నీరు ఇవ్వటం వల్ల. అంటే ఇంకోటి మన కళ్ళ ముందు కనపడుతుంది తుంగభద్ర గేట్ అండి. చాలా స్పష్టంగా ఒకసారి ఆలోచించుకోవాలి. తుంగభద్రకు సంబంధించింది 100 టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే ఇప్పుడు 30 టీఎంసీల నీరు వృధా అవుతా ఉంటే కన్నయ్య నాయుడు గారిని తీసుకొచ్చేసి, ఎక్కడో విశ్రాంతిగా తీసుకున్నటువంటి చెన్నైలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చేసి దాన్ని ఎలా ఏ ఇబ్బందులు లేకుండా ఎలా చేయాలి, ఇప్పుడు మరి ప్రవాహం అధికంగా ఉంది కదా, ఎలా చేయాలంటే చేసి చూపించి కనపడుతుంది కదండి.
అంటే అది పనిచేసే వాళ్ళకు ఉన్న లక్షణం అది. ఎవరున్నారు దీనికి నిపుణులు ఎవరని చెప్పని తెలుసుకుని తీసుకురాగలుగుతున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గురించి కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటా ఉంటే 15,000 కోట్ల రూపాయల అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అట్లా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, పెద్దలు తిరుపతిరావు గారు కావచ్చు, లేకపోతే మనోహర్ గారు కావచ్చు, దానికి సరైన వివరణ ఇవ్వలేదని అయితే నేను భావిస్తున్నాను. 15,000 కోట్ల రూపాయలు నాబోటి వాడికి, ఆంగ్లం రాని వాడికి కూడా అర్థమయ్యే విధంగా పార్లమెంట్లో మన దేవాలయం లాంటి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు తర్వాత ప్రత్యేకంగా పత్రికా సమావేశంలోనూ ప్రసార మాధ్యమాలతో మాట్లాడినప్పుడు అచ్చ తెలుగులో చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఇది మా బాధ్యత. 15,000 కోట్ల రూపాయలు మీరు అప్పుగా భావించాల్సిన పని లేదు. 90% కేంద్రం బరాయిస్తుంది. 150 కోట్లు మాత్రమే రాష్ట్రం బరాయించాలి. అది కూడా రాష్ట్రానికి ఉన్న ఆర్థిక వెలుసుబాటును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇవ్వగలరా, మేము ఇవ్వగలరా, ఇద్దరం మాట్లాడుకొని చేస్తామన్నారు. అది అనుబంధం. ఒక కేంద్ర పెద్దలు వాళ్ళు చేయాల్సిన మాట. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి రాజకీయంగా విమర్శలు చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాల 10 నెలల కాల పరిమితి ఉంది. ఈ రోజుకి ఇక్కడికి అధికారంలోకి వచ్చి ఇప్పుడు 68వ రోజు పూర్తి అయిపోయింది. 69వ రోజు ఈ రోజు మొదలవుతుంది అనమాట. అప్పటికే అన్ని జరగాలంటే మనకు కొన్ని జరగవు. అంత తొందరగా అయిపోతే ఇంకా ఈ సంబంధాలు ఇట్లా ఎందుకుంటాయి చెప్పండి. ఇంకా రెండోది, ఇందాక మాట్లాడారు లక్ష్మణరావు గారు, మా దగ్గర కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఉండబట్టి మేము మాట్లాడలేదు అన్నారు. తిరుపతిరావు గారు మంచి ప్రశ్న ఇచ్చారు, మీరు ఎందుకు అంశాన్ని ఎత్తలేదనేది. అది వాస్తవమే కదా. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాజ్యసభలో బలం లేదు కదా. తిరుపతిరావు గారు వాస్తవమే కదా, అది అందరి మద్దతు తీసుకున్న మాట కూడా వాస్తవమే కదా. మరి ఆ సందర్భంగా 227 బిల్లులకి, బాగా చెబుతున్నాను గుర్తుపెట్టుకోండి, 227 బిల్లులకి రాజ్యసభలో వీళ్ళు ఆమోదం తెలిపారా లేదా? అంటే అప్పుడు వీళ్ళు అడ్డుపడితే ఎంతో కొంత ప్రయోజనం ఉండేదా లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 2వ తారీఖు నాడు ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా కూడా 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో కలిపితే తప్ప పోలవరానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని చెప్పని ప్రధానమంత్రి గారికి నచ్చజెప్పినందువల్లే కదా 7 మండలాలు ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైంది. అది అయిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసింది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు ఆశించినప్పుడు కొన్ని త్యాగాలు చేయాలా, కొంత ముందుకెళ్తా ఉండాలా. ఇందాక వారు ఉదాహరించినట్టు, తిరుపతిరావు గారు ఉదాహరించినట్టు పోలవరానికి సంబంధించింది సొంత నిధులు ఖర్చు పెట్టి, అలాగే మనోహర్ నాయుడు గారు కూడా చెప్పారు కదా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఇంత ఖర్చు పెట్టాం మాకు ఇవ్వండి అంటే కేంద్రం ఇచ్చిందా లేదా? కేంద్రం ఏమైనా కొర్రీలు వేసిందా, ఆపిందా? లేదు కదా. అంటే సంబంధాలు బాగా ఉన్నప్పుడు మనకు కావాల్సినది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు 20 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అది ఇంకా సమయం ఉంది 20 లక్షల మందికి. ఇంకోటి చెబుతున్నానండి, 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ కల్పన సంబంధించి ఆ రోజు దివంగత పరిశ్రమల శాఖ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబమైనటువంటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా 5,13,000 మందికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పని దేవాలయం లాంటి శాసనసభలో చెప్పారు కదా. దాన్ని మనం తప్పు పడదామా? అది అబద్ధమని మనం చూద్దామా? అంటే ప్రభుత్వాలు పనిచేసుకుంటూ వెళ్ళిపోవాలా? ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ప్రతిపక్షాలు విమర్శించాలా? చంద్రబాబు నాయుడు గారే చెప్పలేదండి 5 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని. గౌతమ్ రెడ్డి గారు చెప్పడమే నాకు అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారే చెప్పలా మేము 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ నాయకులే చెప్పలా అసెంబ్లీలో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని. లక్ష్మణరావు గారు సార్, మనం ఏది పడితే మనం విశ్లేషణ చేస్తాం, ఏది పడితే చెప్తాం. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు, ఆయనకి రైట్ హ్యాండ్ ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ అని కాదు. మీరు శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేయాలా? మేము 4,50,000 ఉద్యోగాలు ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఆయన చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంకో సచివాలయ వ్యవస్థలో 2 ఉద్యోగాలు ఇచ్చారు. వాలంటీర్ కింద వచ్చింది. వాలంటీర్ కాకుండా ఏదైతే డిఎస్సీ పేరు మీద 21,000 ఉద్యోగాలు, ఇవన్నీ కలిపి తదుపరి పోలీసు వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలు అవి అన్ని కలిపి 4,50,000 ఉద్యోగాలు ఇచ్చారని మీరు ఒప్పుకున్నారు టీడీపీ వాళ్ళు. ఈ రోజున మీ హయాంలో ఇచ్చారా 35,000 ఉద్యోగాలు? 1995 నుంచి పోల్చుకుంటే ఒక నిమిషం ప్రధాని గారు 1995 నుంచి 2024 స్టిల్ ఇప్పటి వరకు కూడా టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది 35,000 ఉద్యోగాలు మాత్రమే. ఇది లిస్ట్. ఇది ఉద్యోగాలు క్రియేట్ చేశారని ఎవరికి వచ్చారు ఉద్యోగాలు? క్లారిటీ ఇస్తారు. చెప్పండి అంకమ్మ గారు. లక్ష్మణరావు గారు, మీది ఏ ఊరు, ఎక్కడా మీది? మాది విజయనగరం చీపురుపల్లి అండి. విజయనగరం చీపురుపల్లిలో మీరు ఏ సమయం చేస్తే నేను ఆ సమయం వస్తాను, మాట్లాడుకుందాము.
ఎనీ టైం ఎనీవేర్ ఆహా, మీ టైం చెప్పిన పర్లా, మీరు వచ్చిన పర్లా నన్ను రమ్మని పర్లేదు, నేనే నేనే వస్తాను. పూడి నేనే పూడి వస్తాను. తిరుపతిరావు గారు కూడా గౌతమ్ అటువైపు గౌతమ్ శ్రీకాకుళం జిల్లా అనుకుంటా. గౌతమ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా మాట్లాడలేదు అంటే, అది రికార్డుల్లో లేదు అంటే, అక్కడ మీరు వేసే శిక్షకు నేను బాధ్యుణ్ణి. విశ్లేషకుడుగానే మాట్లాడినప్పుడు నేను రెడ్డి గారు నేను చెప్పేది వినండి. మాట్లాడారు. సార్ మీరు ఇంకో రెడ్డి మాట్లాడినప్పుడు గారు నేను ఆయన మాట్లాడలేదు. చెప్పండి సార్. కాదండి. మీరు చెప్పండి, ఆయన అసలు చెప్పండి. మీ రెడ్డి గారు మాట్లాడలేదు. లక్ష్మణరావు గారు చెప్పేది చంద్రబాబు నాయుడు వినవేమయ్యా? మాట్లాడింది మీ ఇది ప్రభుత్వం. వినవేమయ్యా? టీడీపీ ఎవరు నాయకులు మాట్లాడారు? చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నేను- చెప్పదు, నేను గౌతమ్ రెడ్డి గారు మాట్లాడిన చెప్పారు వాడు అంటారు కదా. మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా, లేకపోతే లోకేష్ బాబు మాట్లాడారా, పవన్ కళ్యాణ్ మాట్లాడారా, నాకు ఎందుకు? మాట్లాడింది గౌతమ్ రెడ్డి గారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నీకు మోదీ రెడ్డి గారు తెలిసిందే. మాట్లాడారు, ఆయన చెప్పారు. ఏం అరే, చెప్పారు? ఏం మాట్లాడుతున్నారండి మీరు మీరు? సార్, మీరు ఒకే సార్. వినండి. ముందు ఒకే వినండి. ప్రసాద్ గారు ఒక్క నిమిషం సార్. ఓకే, మీరు అన్నదానికి కాసేపు అవును అనుకుందాం. ఏ సెక్టర్ లో తీశారు ఉద్యోగాలు? ఏ సెక్టర్ లో తీశారు? అలా అడగండి, ఇప్పుడు చెప్తారు, చెప్పండి సార్. మెగాటీఎస్ 1995లో తీసిన మెగాటీఎస్ ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్. 95 కాదండి, 98 DSC. ఉద్యోగాలు మేము ఇచ్చాం. 2004లో తీసిన ఉద్యోగాలు మేము ఇచ్చాం. ఇలా అయితే ఎక్కడ సార్ రిక్రూట్మెంట్ చేసింది? ప్రసాద్ ఎక్కడ ఇచ్చారు సార్ ఉద్యోగాలు? ప్రసాద్ గారు ఒక్కసారి డిబేట్ జరిగేటప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు నోట్ పాయింట్స్ తర్వాత మాట్లాడమంటే సమాధానం చెప్పమనండి. Right, right. ఇంటరప్ట్ చేయాలంటే మా వల్ల కూడా అవుతుంది. ఇంటరప్షన్ కాదు, ఆయన సబ్మిషన్ ఇచ్చాడు లేదు. నేను ఇంటరప్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. లక్ష్మణరావు ఫస్ట్ Interruption ఇంటరప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం నేను సార్, సబ్మిట్ చేశాను. మీరిద్దరు అయితే అంకమరావు గారు మాట్లాడుతూ దయచేసి ఆగండి. నేను వైసీపీ టీడీపీ ప్రతినిధులు ఒక నిమిషం ఆగండి. ఆయన ప్రశ్నకు నేను అంకమరావు సమాధానం గారు చెప్తున్నా. మాట్లాడండి, మీరు ఆయన సమయాన్ని మీరిద్దరు లాగేసుకుంటారు. ఒక నిమిషం అంకమరావు గారు మాట్లాడండి సార్. మనోహర్ ఒక నిమిషం లక్ష్మణరావు గారు వెయిట్ చేయండి. మనోహర్ నాయుడు, నేను అనేది ఏంటంటే, మీరు 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు కదా. మీరు సబ్మిట్ ఏ చేయ వ్యవస్థలో మీరు create సబ్మిషన్ చేశారు వరకు అందులో? ఇవ్వండి, ఎంతవరకే పోలీసు మీరు వ్యవస్థలో పొలం create చేసుకోకండి. చేశారు. లేదా IAS IPS లోనా? లేదంటే ఒక్క నిమిషం ఆగండి సార్. ఇదిగో. రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనా? ఏ డిపార్ట్మెంట్ లో మీరు create లక్ష్మణరావు గారు, చేశారో, మీరు ఏ ఒక నిమిషం డిపార్ట్మెంట్ ఆగుతారా? లో మ్యూట్ లో మీరు పెట్టమంటారా? create చేశారో చెప్పమన్నా. లక్ష్మణరావు గారు, అంకమరావు గారు మీరు కంటిన్యూ చేయండి సార్. మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. రైట్, ప్రసాద్ చేయట్లేదు. గారు, అంకమరావు గారు మీరు చెప్పండి సార్. మీ ద్వారా లక్ష్మణరావు గారి దగ్గర హామీ తీసుకుంటే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. మీ ద్వారా అడుగుతాను. సైలెంట్ ఆయన- మీరు అయిపోయి మాట్లాడండి, అంకమరావు గారు మాట్లాడండి, నేను మాట్లాడలేను, మీరు మాట్లాడండి. ఓకే ఓకే. విజయనగరంలో వారు చెప్పిన సమయానికి 22వ తారీఖు తర్వాత ఏ తారీఖైనా నేను రావడానికి సిద్ధం. ఆ ఎనీ రోజు టైం ఎనీ టైం. మాట్లాడి వినండి సార్, ఒక్క నిమిషం వినండి. మీరు ఇదే మాట శాసనసభ సాక్షిగా గౌతమ్ రెడ్డి గారు చెప్పింది నేను నిరూపిస్తాను రికార్డులోంచి తీసి. లేదు అంటే ఆయన దాని గురించి, ఆ పార్టీ గురించి, దాని గురించి మాట్లాడకుండా భవిష్యత్తులో మాట్లాడుకుని ఉంటాను. నేను మాట్లాడుకున్నాను. నేను ఎప్పుడు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా లక్ష్మణరావు గారు? అది యాక్సెప్ట్ ఛాలెంజ్ చేస్తారా? సార్, నేను అనేది 5 లక్షల ఉద్యోగాలు ఏ వ్యవస్థలకు ఇచ్చారు? సార్, ఏ సార్, వ్యవస్థలో మీరు ఎన్ని అది ఉద్యోగాలు కాదు. ఇచ్చారు? మీరు మళ్ళీ డివేట్ చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి గారు చెప్పారు మీరు కాదు. సార్, మీరు ఏ గౌతమ్ రెడ్డి గారు వ్యవస్థలో చెప్పారా ఎన్ని లేదా? లక్షలు, మీరు ఎన్ని అడిగింది ఉద్యోగాలు అది. ఇచ్చారో నాకు వివరించాలా? ఇగో గౌతమ్ పోలీస్ అది- వ్యవస్థలో ఇన్ని ఉద్యోగాలు సార్, ఇచ్చాం, మెగా మీరు డిఎస్పీలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మీరు- లేదా ఇంకో లక్ష్మణరావు గారు, వ్యవస్థలో ఇన్ని ఒక నిమిషం ఉద్యోగాలు ఆగండి. ఇచ్చాం, మెడికల్ లో లక్ష్మణరావు ఇన్ని గారు, ఉద్యోగాలు 1 minute. ఇచ్చాం. లిస్ట్ తీసి నాకు చూపించమనండి. 5 లక్ష్మణరావు లక్షల గారు, ఉద్యోగాలు కూడా. మీతో వచ్చిన ప్రాబ్లం ఇదే. మీరేంటి ఫస్ట్ గౌతమ్ రెడ్డి గారు ఎక్కడ చెప్పారన్నారు, ఆయన నిరూపిస్తా అన్నారు. దానికి కన్ఫైన్ అవుతారా అవరా? ఒక నిమిషం ఉండండి, దాని తర్వాత మాట్లాడదాం. అది నెక్స్ట్ స్టెప్. కానీ ఏ వ్యవస్థలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు నేను అది నెక్స్ట్ చెప్పమన్నా. స్టెప్ అండి. ముందు గౌతమ్ రెడ్డి గారి విషయానికి మీరు కన్ఫైన్ అవుతున్నారా లేదా అది చెప్పండి. లేదు నేనేదో వేగ్గా మాట్లాడేసాను ఆయన అన్నప్పుడు అని చెప్పేసాను అంటే అప్పుడు 5 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడదాం. ఏమంటారు చెప్పండి ఇప్పుడు. ప్రసాద్ గారు, ఆయన 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఆ చిల్లర అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. నేను గౌతమ్ రెడ్డి గారు మాట్లాడారా ఎక్స్వైజెడ్ గురించి అనట్లా. ఎవరు మాట్లాడారు? మీరు మళ్ళీ డైవర్ట్ అయిపోయారు. దాన్ని కాదు, కాదు, నిరూపించమన్నా. కాదు. దాన్ని లక్ష్మణరావు గారు. నిరూపించమన్నా. 5 లక్షల లక్ష్మణరావు ఉద్యోగాలు గారు. ఎక్కడ క్రియేట్ చేశారు? ఒక్క నిమిషం, ఎక్కడ ఒక్క ఇచ్చారు? నిమిషం. ఏ మీరు సందర్భంలో ఇచ్చారు? మంచి వాక్చాతుర్యం గలవాళ్ళు. బయట మంచి చెప్తా ఉన్నా. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. సారీ, వన్ సబ్మిషన్. మీరు ఆగండి సార్. గౌతమ్ రెడ్డి గారు ఉన్నారా, చనిపోయారా? అందు గురించే కదండి ఆయన దివంగత నేత అన్నారు కదా. గౌతమ్ రెడ్డి గారు ఉన్నారా, చనిపోయారా? లేరనే కదా ఆయన చెప్పింది ప్రస్తావించేటప్పుడు. ఆయన వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పలేరు కదా ఆయన. గౌతమ్ రెడ్డి రికార్డు గారు ఇస్తానంటే మళ్ళీ లేనని సమాధానం చేస్తారు. సార్ మీరు ఎటు అవకాశం ఉంటే అటు ఆన్సర్లు చెప్పమండి. మీరు వాక్చాతుర్యం గెలవాళ్ళు కరెక్టే, కానీ ఇక్కడ వినేవాళ్ళు ఎవరు కూడా అంత అమాయకులు లేరండి. దయచేసి అర్థం దాని గురించి చేసుకోండి. అనట్లేదు సార్, Please, ప్రసాద్ గారు. please. మీరు ఇప్పుడు గౌతమ్ రెడ్డి 5.5 గారు లక్షల అన్నారు, ఉద్యోగాల గురించి లేదా ఆయన మాట్లాడితే ఇంటర్నల్ దాని గురించి ఎందుకు మాట్లాడండి. అన్నారు? గౌతమ్ రెడ్డి గారు మాట్లాడలేదంటే దాని గురించి మాట్లాడండి. ఆ రెండింటిని మిక్స్ చేసేసి మీరు కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకుంటే అవ్వదు. అంకరావు గారు కంక్లూడ్ చేయండి సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆయన కమిట్ అవ్వనప్పుడు మీరేనే వదిలేవాలి. ఆయన కమిట్ అవ్వట్లేదు, వదిలేసేయండి ఇంకా ఆయన్ని. అదే నేను చెప్తున్నాను సార్.
డిబేట్ చెప్పండి. కంటిన్యూ చేయండి. మా అంకమ్మ టైం గారు వేస్ట్ చెప్పండి. కదా. సార్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే దాని మీద మన చర్చ. సరే ఇవాళ అవును. విషయాలు మాట్లాడారు కాబట్టి నేను దాన్ని ఉదాహరించడం కూడా జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి సంబంధించి కేంద్రం ప్రకటించినటువంటి 12,350 కోట్ల రూపాయలు మొదటి దశ నిర్మాణానికి పూర్తి కావడానికి, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి, మొదటి దశ నిర్మాణం పూర్తి కావడానికి గైడ్ బండ కావచ్చు, డయాఫ్రమ్ వాల్ కావచ్చు, దెబ్బతిన్న దానికి పెరిగినటువంటి ఈ రోజు పెరిగిన దాని గురించి వాళ్ళు గతంలోనే చెప్పారు కాబట్టి అవి త్వరగా నిధులు విడుదల చేస్తే పనులు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా రేపు ఆలస్యం అయితే 2028 నాటికి కూడా మొదటి దశ పూర్తి కాకపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చిన హామీ గురించి మాట్లాడటానికి వెళ్ళారండి. ఇక రెండోది రహదారుల గురించి కేంద్రం 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగిందండి. 7,200 లెక్కలు చెబుతున్నానండి, ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున అవును. లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు కొన్ని నన్ను తప్పట్టొచ్చు కదా. 7,271 కోట్ల రూపాయలండి. అమరావతి పరిసర ప్రాంతాల్లో 9 ప్రాంతాల్లో చాలా స్పష్టంగా చెబుతున్నా లక్ష్మణరావు గారు, మీరు స్పష్టంగా రాసుకోండి, ఏదైనా పొరపాటు ఉంటే తర్వాత మళ్ళీ ఇంకో డిబేట్ లో మనం మాట్లాడుకుందాం. 7,271 కోట్ల రూపాయలు కృష్ణానది మీద వంతెనతో సహా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కావచ్చు, 9 రహదారులకు సంబంధించి కేంద్రం అనుమతి ఇచ్చింది. రెండోది 2 ఇండస్ట్రియల్ క్యారిడార్ గురించి భూసేకరణ, నీరు, విద్యుత్తు, రహదారులకు సంబంధించి 25,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వగలం, మీరు ఇచ్చిన ఏదైతే మాకు దరఖాస్తులు ఇచ్చారో దానికి మేము ఆమోదం తెలుపుతున్నామని చెప్పని నితిన్ గడ్కరీ గారు గతంలో చెప్పారు. నిన్న కూడా దాన్ని పునరుద్ధరించారండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి బడ్జెట్ లో ఎంత కేటాయించారు, ఇందాక లక్ష్మణరావు గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తా. బడ్జెట్ లో 5 కోట్లు ప్రకటించారా 10 కోట్లు ప్రకటించారా అనే దానికంటే కూడా ఈ సంవత్సరం రాష్ట్రానికి ఎన్ని ఇచ్చారు, ఎన్ని అనుమతులు ఇచ్చారు. ఈ రోజు శ్రీ సిటీలో 15 చిన్న కంపెనీలు కావచ్చు, పెద్ద కంపెనీలు కావచ్చు, 2,724 మందికి ఉపాధి కల్పించే విధంగా శ్రీ సిటీలో ఈ రోజు 15 కంపెనీలు ప్రారంభోత్సవం జరుగుతున్నాయి. అంటే ఒక్కొక్క పనులు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. దానికి మనం అంకెలు లెక్కలు కాదు, జరుగుతున్నాయా లేదా, ముందుకు అడుగేస్తున్నామా లేదా. ఇప్పుడు 626 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరం అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే విశాఖ పరిపాలనా సంస్థ నుంచి వాళ్ళకి దరఖాస్తులు వెళ్ళినాయి. దానికి ఆమోదం తెలుపుతున్నాం అని చెప్పని, ప్రైవేటీకరణ జరగకుండా ఉంటుందని చెప్పని స్వయంగా కుమారస్వామి గారు విశాఖపట్నం వచ్చేసి చాలా స్పష్టంగా పత్రికా సమావేశంలో కూడా చెప్పారా లేదా. అంటే మనకి ఇక్కడ కళ్ళ ముందు కొన్ని కనపడితే మనం నమ్మాలి. ఎందుకంటే చట్టసభల్లో వాళ్లే చట్టాలు చేసేవాళ్ళు వాళ్లే కాబట్టి, మనకు అనుమతులు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్లే కాబట్టి, వాళ్ళు చెప్పినవి మనం నమ్మాలా వద్దా. వాళ్ళు చెప్పినయే కదా మనం మాట్లాడుకునేది, మన సొంతాలు అయితే కాదు కదా. ఈ రోజు ఇంకోటి, ఈ రోజు కేంద్రంలోకి వెళ్ళి ఇవన్నీ అడగటమే కాకుండా చాలా స్పష్టంగా మనకు జరుగుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ గత 5 సంవత్సరాల్లో ఐఏఎస్లు కావచ్చు, ఇందాక ఐఏఎస్ల గురించి మాట్లాడారు, 16 మందిని ఏంటని చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఐపీఎస్ భారతదేశ చరిత్రలో కాదండి, ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు గురించి చెబుతున్నాను నేను. భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా సరే న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి అంటే డీజీపీలు రాజ్యాంగం గురించి చదివిన సందర్భం ఎక్కడన్నా ఉందా? తలదించుకొని ఉదయం నుంచి సాయంత్రం దాకా న్యాయస్థానంలో ఎక్కడన్నా కూర్చున్నారా డీజీపీలు? లేదంటే చీఫ్ సెక్రటరీలు ఇద్దరు వెళ్ళారు న్యాయస్థానానికి. అది ఎక్కడ, ఎందుకు జరిగింది? మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం కాదా? ఈ రోజు 16 మంది, ఎవరా 16 మంది? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయన గురించి రఘురామకృష్ణరాజు గారు ఒక అభియోగం మోపారు. అలాగే సునీల్ కుమార్ గారు, వాళ్ళు మొత్తం వరుసనే చూసుకోండి. కొలి రఘురామరెడ్డి గారు ఏ సమయంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారు అంటే వీళ్ళందరూ చూస్తున్నా అండి. రిషాంత్ రెడ్డి గారు అంగళ్ళలో జరిగిన విషయం గురించి కావచ్చు, అక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు సందర్భంగా, అంటే వీళ్ళ మీద అభియోగాలు ఉంటాయి కదా, ఉంటేనే కదా పక్కన పెట్టింది. మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఎవరు చేసినా సరే నిజాయితీగా పనిచేసే వాళ్ళని దూరంగా పెట్టడం అనేది ఏ ప్రభుత్వాలు చేసినా తప్పే. దానివల్ల ప్రజాస్వామ్యం మనుగడకి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. గతంలో చాలా మందిని వాళ్ళకి వీఆర్ఎల్ ఇచ్చేసి పక్కన కూర్చోబెట్టినందువల్ల మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమైంది, భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే చాలా వరకు అన్ని రాష్ట్రాల గురించి ఇందులో ఒకళ్ళు మినహాయింపు అయితే కాదు, చిన్నైనా పెద్దయినా అధికారుల్ని వాళ్ళు ఇదిగో మేము చేస్తున్నాం మీరు సహకరించండి అని చెప్పి చేసుకుంటా వెళ్తానే ఉన్నారు. ఆ వెళ్ళే క్రమంలో కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి, కొన్ని చెడ్డ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మన రాష్ట్రానికి గతంలో ఇబ్బంది జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. ఈ అధికారుల వల్ల చెరపట్టారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఈ అధికారులు చెరపెట్టించారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. దాన్ని మర్చిపోతున్నారు ఈరోజు.
151 స్థానాలు వచ్చి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నటువంటి ఒక పార్టీని 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని చెప్పుకున్న ఒక పార్టీని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు అంటే ప్రజలు ఎంత మానసిక క్షోభ అనుభవించి వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకొని మిమ్మల్ని దూరంగా పెట్టారో అర్థం చేసుకుంటే, మళ్ళీ మీరు నిజంగానే రాజకీయానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసే పొరపాట్లు కావచ్చు, ఈ కూటమి చేసే పొరపాట్లు కావచ్చు, గళమెత్తి ప్రజల మధ్య మాట్లాడుతూ ఉంటే, ఇందాక చెప్పారు లక్ష్మణరావు గారు ఆయన ఏది ప్రెస్ మీట్ల గురించి, అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 2 సార్లు పెట్టారు. ఒకటి బహిరంగ ఒకటి పెట్టారు, ఒకటి మామూలుగా పెట్టారు. ఎప్పుడు పెట్టలా. మరి అధికారం పోయిన తర్వాత ఇప్పుడు 5 సార్లు ఎందుకు పెట్టారు? 5 సార్లు ఎందుకు మాట్లాడారు? ఆయన విధానం అది కానప్పుడు 2 నెలల్లోనే 68 రోజుల్లోనే 5 సార్లు పెట్టినప్పుడు 5 సంవత్సరాల్లో ఎందుకు పెట్టలేదు? 1631 రోజులు అమరావతి రైతులు దీక్ష చేయాల్సిన అవసరం ఏంటి? ఆడవాళ్ళు వాళ్ళ మీద చేసిన వాళ్ళు లేరా? ఇందులో నిన్న పక్కన పెట్టినటువంటి పోలీస్ అధికారుల్లో ఇవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా? కళ్ళ ముందు కనపడుతున్నాయి కదండి. మరలా వస్తాను సార్ రంగమరావు గారు. తిరుపతిరావు గారు, మీకు ఇప్పుడు మనం ఇంకో ఎపిసోడ్ గురించి మాట్లాడాలి. యాక్చువల్గా ఇది చాలా అవసరం అండి. యాక్చువల్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి విపరీతంగా వార్తలు వస్తూ ఉన్నాయి. జస్ట్ నిన్నగాక మొన్ననే ఫైళ్ళు దగ్ధం అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఫైళ్ళు దగ్ధమేంటి సార్? మదనపల్లిలో ఫైళ్ళు దగ్ధమే, అక్కడ తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఫైళ్ళు దగ్ధమే. అసలు ఎందుకు జరుగుతుంది? ఫైర్ యాక్సిడెంట్ ఏదో దీపం పడి ఫైళ్ళు కాలిపోయినాయి అంట. దీన్ని బట్టి అసలు ఎంత అమాయకులకైనా అర్థమవుతుంది కదా సార్. పోలవరం ఫైల్ కూడా దగ్ధం. అవును, పోలవరం నిన్న ఆయన కూడా వెళ్ళారు కదా మంత్రి గారు, కందుల దుర్గేష్ గారు. వీటన్నిటికంటే అధికార మార్పిడి జరిగిన కొత్తలో చాలా ఫైళ్లు మాయమైపోయాయి. ఇప్పుడు కాల్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మాయమైనవన్నీ కూడా బయటకు తీసే పరిస్థితి ఉంది కాబట్టి మాయం చేయడానికి లేక కాల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నేను దీనికి సమాధానం పెద్దలు అంకమరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ అధికారులకు సంబంధించి అయితేనేమి, వాళ్ళు చేసినవి అయితేనేమి, వాళ్ళని సమర్థిస్తూ మా సోదరుడు లక్ష్మణరావు వాళ్ళని ఎందుకు పక్కన పెట్టారని అడుగుతారు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఉంటే మళ్ళీ వీళ్ళ తాలూకా పాలన మేము చేయాలా? ఒకటోది. రెండోది, టీటీడీకి సంబంధించి మొదటి నుండి మొత్తుకుంటున్నది భారతీయ జనతా పార్టీ ఆ రోజు నుండి కూడా. ఎందుకనేసి అంటే మాకు టీటీడీ మీద ఉన్నటువంటి ఆలోచన తీరులో అసలు మొత్తం క్వశ్చన్ అడిగింది అసలు కేసు డెఫినెట్ గా మంచి ప్రశ్న, అది మంచి ప్రస్తావన. ఇప్పుడు టిటిడి అనేది ప్రపంచంలోనే ఒక ప్రసిద్ధమైనటువంటి హిందూ దేవాలయం. దాన్ని ఎంతలాగా భ్రష్టు పట్టించడం జరిగిందంటే, అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఒక ఈవోగా పెట్టినప్పుడే అయిపోయింది. అది తర్వాత జరిగినటువంటి అక్రమాలు ఇవాళ నిజంగా ఆ తీగ లాగితే ఆ డొంకంతా కదులుతుంటే అసలు దాన్ని మొత్తం బయట పెట్టడానికి కూడా సాధ్యం కానటువంటి స్థితికి తీసుకెళ్లిపోయారు. అంటే ఇక్కడ పోనీ ఆర్థిక పరమైనటువంటి అంశం పక్కన పెడదామండి, ఆర్థికపరమైన లావాదేవీలు పక్కన పెడదాం. ఆ విశ్వాసము, లేకపోతే ఆ క్షేత్రం పట్ల ఉన్నటువంటి ప్రతి హిందువుకు ఉన్నటువంటి ఒక ఆలోచన, కమిట్మెంట్, ఇవన్నీ వీటన్నిటికీ కూడా భంగం కలిగి ఉంటాయి కదా. ఆర్థిక పరమైనటువంటి అంశం పక్కన పెడదాం. లేకపోతే ఇవాళ తిరుమలకి ఒక 10,000 కోట్ల రూపాయలు వీళ్ళు నష్టం చేశారని కాసేపు భావిస్తే 10,000 కోట్ల రూపాయలు తిరుమలకు సంబంధించి పెద్ద అంశమేం కాదనమాట. లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నటువంటి తిరుమల, లక్షలాది కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి తిరుమల. కానీ ఈ విశ్వాసాల మీద వీళ్ళు కొట్టినటువంటి దెబ్బ ఏదైతే ఉందో, ఖచ్చితంగా మత విశ్వాసాలకు సంబంధించి మేము అప్పుడు కూడా మాట్లాడాం. ఈ క్రిస్టియన్ ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము మాట్లాడాం. మా మతాలు కూడా, అన్ని మతాలు సమానంగానే మేము వెళ్తాం. మా పార్టీలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, ముస్లిం మతస్థులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అన్ని పార్టీల్లో. అయితే అంటే ప్రత్యేకించి మా మీద ముద్రేయడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి ప్రయత్నాలు ఏమి చేసినా సరే ఆ రోజు కూడా మేము మాట్లాడింది ఏంటంటే, మెయిన్ ఈ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు. అసలు తిరుమల ఒకప్పుడు 1,00,000 దాటి భక్తులు దర్శించుకునే పరిస్థితి నుండి కేవలం 40,000కు దిగదార్చారండి భక్తులు. ఎందుకంటే వెళ్ళడానికి అవకాశాలు లేవు, వెళ్ళడానికి అవకాశాలు కల్పించలేదు. ఈ 10,000 రూపాయలని పెట్టారు. అది ఏమన్నా సవ్యంగా ఆ దేవాలయ అభివృద్ధికో, లేకపోతే ఇతర దేవాలయాల అభివృద్ధికో, లేకపోతే మత సంస్థల అభివృద్ధికో వాడారనేసి అంటే పక్కదారి పట్టించారు. జేబులో వేసుకోవడానికి వాడుకున్నటువంటి ఒక దీనిగా మార్చేశారు. సో ఇటువంటి దారుణాలు జరిగాయి. మేము అదే త్వరలో
బోర్డు కూడా రావాలా, బోర్డులో కూడా మా భాగస్వామ్యం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. అది మాత్రం దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకనేసి అంటే కావాలని చేసింది, ఇంటెన్షనల్. ఏదో యాక్సిడెంటల్లీ ఏదో జరిగినటువంటి కొన్ని ఎక్స్క్యూజ్ చేయొచ్చు, ఇది ఇంటెన్షనల్లీ చేసినటువంటిది జరిగినటువంటి, నో డౌట్ అట. యాక్సిడెంట్ అంటే ఎప్పుడో ఒకసారి జరిగింది సార్, అది ఫ్రీక్వెంట్గా జరుగుతూనే ఉంది కదా, ఒక టైం ఇంటర్వెల్ ప్రకారంగా రేపు ఇక్కడ ఎల్లుండి ఇక్కడ అన్న టైప్లో కృష్ణా కరకట్ట మీద మొదలైంది, మదనపల్లి, పోలవరం, కరకట్ట మీద మొదలైంది, కనకదుర్గ దేవాలయంలో మొదలైంది, సింహాచలం దేవాలయంలో మొదలైంది, అన్నవరం దేవాలయంలో మొదలైంది, లేకపోతే మేము చెప్పినటువంటి 175 దేవాలయాల మీద జరిగినటువంటి దాడులు, మా రాముడి శిరశ్ఛేదనం, ఇవన్నీ కూడా మర్చిపోలేదు సమాజం. రైట్. మనోహర్ నాయుడు గారు, ప్రసాద్ గారు, ఇప్పుడు నేను చెప్పిన 4 ఘటనలు కృష్ణ కరకట్ట మీద కావచ్చు, మదనపల్లి కావచ్చు, నేను బయటకు వెళ్తాను. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. సో చెప్పండి అలాగే కృష్ణ కరకట్ట కావచ్చు, పోలవరానికి సంబంధించిన ఫైళ్ళు కావచ్చు, మదనపల్లి ఫైళ్ళు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఫైళ్ళు కావచ్చు, అసలు అధికారంలో మీరున్నారా, వైసీపీ ఉందండి? సార్ ఇప్పుడు మనము ఇంటికి కాపలా ఎంత పెట్టుకున్నా దొంగ ఏదో విధంగా జరబడినప్పుడు ఆ దొంగను పట్టుకునేటువంటి ప్రయత్నం అనేది మళ్ళీ మనం చేసుకోవాలా, తప్పదు. అయితే ఇప్పుడు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో దగ్ధమైనప్పుడే దానిపైన సీరియస్గా తీసుకుంటున్నాం. అయితే వీళ్ళకి ఎప్పుడైతే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ని సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ జరిగి అందులో అక్రమార్కుల్ని బయటపడుతూ అరెస్టులు జరుగుతుంటే ఆటోమేటిక్గా ఇంకా అన్ని బయటకు వస్తాయని, ఏవైతే విపరీతమైన అక్రమాలు జరిగి రేపు మేము ఖచ్చితంగా దీంట్లో ఇరుక్కుంటాం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటొకటి కాల్ చేస్తూ పోతున్నారు. ఎందుకంటే ఎలాగో ఒకవేళ ఏదైనా ఇన్వెస్టిగేషన్లకే కొంతకాలం గడిచిపోతుందిలే, తర్వాత చూద్దాం అనేటువంటి ఈ వైసీపీ ధోరణి ఎట్లా సాగుతా ఉందంటే, ప్రభుత్వం ఉండంగా ఏమో విధ్వంసాలు, ఏవి చూసినా విధ్వంసాలు, ఆలయాలు విధ్వంసాలు, ఎక్కడ చూసినా ప్రజావేదికలు విధ్వంసాలు, ప్రతి విధ్వంసాలు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ యొక్క అగ్ని విధ్వంసాలు. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం అలర్ట్ అవుతా ఉంది. ఎక్కడికక్కడ అన్నింటినీ ఫైల్ని జాగ్రత్త పరచడం, ఆన్లైన్లో జరిగిన వాటి అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ జాగ్రత్త పరచడం చేయడం జరుగుతూ ఉంది, నిన్న పోలవరం సంఘటనతో కూడా. అయితే ఒకటి సార్, ఫైళ్లు కాల్ చేసినంత మాత్రాన వీళ్ళు తప్పించుకుంటామంటే మాత్రం అది కల్లే. ప్రతి ఒక్కరూ దీనికి శిక్షార్హులే ఖచ్చితంగా. ఈరోజు టీటీడీలో తగలబెట్టారు, శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన ఫైల్సే ఎక్కువ తగలబెట్టారని తెలుస్తా ఉంది. అందులో ఎన్ని కోట్ల కుంభకోణం జరిగిందో, దాంట్లో ఎవరెవరు చిక్కులుకోబోతున్నారో తొందరలోనే తేలుతుంది, దానిపైన అరెస్టు కాబోతుంది ఖచ్చితంగా. ఇంకా పోలవరంది ఇప్పుడు మొదలైంది కదా, మళ్ళీ పోలవరంది మొదలైంది కాబట్టి ఇంకా దాంట్లోకి లోతుగా దిగుతారు కాబట్టి ఎక్కడ బయటపడతాయో జరిగిన అక్రమాలని వాటిని తగలబెట్టారు నిన్న. అయితే ఏవి తగలబెట్టినా కూడా ఖచ్చితంగా అన్ని కూడా ఆధారాలు ఆల్రెడీ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ముందు పెట్టడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. అక్రమార్కులను అయితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంక ఇప్పుడు అంటున్నారు 16 మంది ఉన్నారండి, నేను మళ్ళీ చెప్తున్నాం, ఎవరు ఉన్నారు 16 మంది? నిజాయితీ ఆఫీసర్లు ఉన్నారా? కాదు కదా. కేవలం 5 సంవత్సరాలు వైసీపీకి వన్ సైడ్, ఇది న్యాయమా అన్యాయమైన చూడకుండా అంటగాగినటువంటి అధికారులని ఈరోజు పక్కన పెట్టారు. ఎందుకు అంటే వాళ్ళపైన విచారణలు జరగాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి కాబట్టి పెట్టాం పక్కన. ఈరోజు అరెస్ట్ అయిన వాసుదేవ్ రెడ్డి కావచ్చు, మనకు మద్యం దీనిల మీద ఎంత నాశనం చేశారు, మద్యంతో ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది ఆరోగ్యాలు తాడుకున్నారు, ఎన్ని వేల కుంభకోణం చేశారు, అందులో కోట్ల కుంభకోణం. అలాగే ఇప్పుడు ఆయన ఫైబర్ నెట్ ఎండి, ఆయన మీద కూడా వేశారు. ఎందుకు? ఫైబర్ నెట్ లో ఎన్ని అక్రమాలు జరిగాయో బయటపడతాయి సార్, ప్రతి ఒక్కటి కూడా బయటపడతాయి. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధిని చూస్తాం, ప్రజా సంక్షేమం చూస్తాం, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కూడా బయట పెడతాం, అక్రమార్కులు అందరినీ కూడా జైలు పంపిస్తాం. ఇది మాత్రం ఖచ్చితం, తథ్యం. రైట్ రైట్. లక్ష్మణరావు గారు, ప్రసాద్ గారు, ఈ ఫైళ్ళ దగ్ధానికి మీకు సంబంధించిన వాళ్ళు ఏమైనా సరే వెనకాల ఉన్నారా? వీళ్ళన్నీ మీ వైపు చూపిస్తున్నాయి, మీ సమాధానం ఏంటండి? ప్రసాద్ గారు, అధికారంలో అలాగే సార్, అధికారంలో ఉన్నది వీళ్ళే. వీళ్ళ మైండ్ గేమ్ ఏంటంటే ఎక్కడో ఇప్పుడు జరిగినటువంటి మీరు చెప్పిన 4 ప్రదేశాల్లో
మదనపల్లి అవనియండి, టీటీడీలో అవనియండి, కరకట్ట మీద అవనియండి, పోలవరం అని వీళ్ళు ఏదో ఒక పనికిమాల చెత్త కాగితాలు కాల్చేయడం, ఇగో అవినీతి జరిపోయింది అక్కడ ఏదో అవుతూ ఉంది అందుకే ఇదైందన్న ఒక ప్రసారం చేయడం, ఒక క్రియేటివ్. అంటే శ్రీవాణి టెస్ట్లో 10,000కి ఓచర్ ఇస్తారు కదండి, ఒక ఓచర్ ఉంటుంది కదా, పుట్టిన వారు డబ్బులు ఎవరు కదా, 10,000 మీరు ఇచ్చారంటే మీరు ఓచర్ తీసుకుంటారు, ఒక రసీదు అనేది మీకు ఇస్తారు. రసీదు లెక్క పెట్టండి ఎంతమందికి ఇచ్చారో. మీరు అధికారంలోకి రాకుండా 60 రోజులు కూడా అవ్వలేదు. ఈ 60 రోజుల్లోనే పులివర్తి నాని గారు సుమారు 2,200 మందిని ఎలాగండి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లారు. ఆ దర్శనం మాకు రాలేదని కదా మొన్న విజయవాడలో ఉన్నటువంటి ఆయన ఎవరో ఇది బుద్ధ వెంకన్న నేను కార్యకర్తలకి మా నాయకులకి న్యాయం చేయలేకపోతున్నాం, కనీసం టీటీడీకి ఒకళ్ళు కూడా నేను రికమెండ్ చేయలేకపోతున్నాను అంటే అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన తర్వాత ఎవరెవరైతే ఇవన్నీ చేస్తున్నారని ఆయన ఒక స్ట్రిక్ట్ నిర్ణయమో లేదా మీరు అలా చేయొద్దని చెప్పారు, వాట్ ఎవర్ మేము ఏది జరిగిందో తెలియదు. ఆ తర్వాతే కదా ఆయన ప్రెస్ మీట్ పెట్టి గొగ్గలు పెట్టారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, ఎవరు కూడా ఇప్పుడు మీరు అధికారం నుండి మీరు కాల్ చేసి మాకేం అవసరం, మా నాయకులు లేరే, మా యొక్క అధికారులు లేరు అక్కడ కాల్చడానికి, మీరు కలిసి మా మీద ఆ గుట్ట కలిసి మొహం మీద పారేస్తున్నారు, మీరు తుడుచుకున్నాను ఏదో జరిగిపోతుందని మీ స్పోక్స్ పర్సన్స్ వర్క్షాప్ ఎక్కడ పెడతారు వైసీపీ వాళ్ళకి? ఏం సార్ వర్క్షాప్ ఎక్కడ పెడతారా? అవన్నీ సీక్రెట్ వర్క్ షాపులు లేండి ప్రసాద్ గారు, సీక్రెట్ వర్క్ షాపులు లేండి. ప్రసాద్ గారు ఎస్ నేను ఏంటంటే ఖచ్చితంగా విత్ ఆధారాలతో మీ దగ్గర ఉన్న ఆధారాలతో ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించండి అని మేము కూడా చెప్తా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా, ప్రజాధనాన్ని ఎవరు కూడా లూటీ చేసినా, ప్రజాధనాన్ని అన్యాయంగా అక్రమంగా దాచుకొని లేదా ఖర్చు పెట్టినా వాళ్ళు మీరు పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేయండి అని చెప్తూనే ఉన్నాం. లేదు ఏదో అలిగేషన్ పెట్టి అరెస్ట్ చేసి ఏదో తూతు మంత్రంగా మళ్ళీ వాళ్ళు బెయిల్ మీద వచ్చి ఏమి లేదు అని మీ ప్రభుత్వానికి మీరు చట్టపేరు తెచ్చుకోవడం కన్నా ఎస్ జరిగింది గన్ షాట్ కొట్టండి అంటున్నాం, మీరు ఎందుకు భయపడుతున్నారు? అధికారం మీ దగ్గర ఉంది. ఖచ్చితంగా ప్రసాద్ గారు, లక్ష్మణ్ రావు గారు ఏది కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రసాద్ గారు ఖచ్చితంగా నేను అదే చెప్తా ఉన్నా, చెయ్యాలి. ఉట్టి అభియోగాలు కాదండి, అభియోగాలు ఆరోపణలు చేయకూడదు. మీరు అధికారంలో ఉన్నారు, మేము అనాలి, మీరు ఆరోపణలు చేయకూడదు. మదనపల్లి దాంట్లో మీ నాయకులు ఎవరెవరో పేర్లతో సహా వాళ్ళ కేసు ఎవరి మీద వచ్చిందో చూడండి. ఎందుకు మరి అది వాళ్ళు దాని మీద ఖండించలేదు? తప్పు సార్ మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చాలా మంది రైతులు వచ్చారు, చాలా మంది ప్రజలు వచ్చి మా భూములు కబ్జా చేశారని మీకు నివేదికలు ఇచ్చారన్నారే, మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారన్నారే, ఇచ్చారు, ఎంతో చర్యలు తీసుకున్నారు. మీ దగ్గర ఏం లేదండి, అంత డొల్ల. మీరు ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తూ ఉన్నారు. పబ్లిసిటీ అంతా డొల్లతనం. ఒక పబ్లిసిటీ చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. ఇక్కడ ఏమి లేదు, లోపల అంతా డొల్ల. ఒక పబ్లిసిటీ చేసి మనం ఎలాగ సంక్షేమం అమలు చేయట్లేదు, సూపర్ సిక్స్ అమలు చేయట్లేదు, మైండ్ సెట్ మార్చారు. ఎక్కడ ఏమి జరగలేదు. మీరు ఎతికిన ఇసుమంది కూడా సార్ ప్రసాద్ గారు కొండంతా ఎలుకని పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొండంతా ఎలుకలు కూడా పట్టలేరు, ఎలుక కాదు కదా అక్కడ ఏమి కూడా పట్టలేరు, ఏమి లేదు చేయడానికి ఏమి లేదు. నీతిగా అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. లక్ష్మణ్ రావు గారు మీకు ఒక సలహా చెప్పండి. మీరు 5 సంవత్సరాల్లో కూడా ఇలాగా అబద్ధాలని నిజాలుగా మాట్లాడబట్టే నోరేసుకొని మీరు ఇంట్లో కూర్చున్నారు. ఇప్పటికైనా నిజాలను డిస్కస్ చేద్దాం, ఏదైనా ఉంటే నిజమే మాట్లాడదాం. ప్రజలు ఇప్పుడైనా మిమ్మల్ని గమనిస్తారు. మనోహర్ నాయుడు గారు చూసుకోండి. కాదు లక్ష్మణ్ రావు గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఏదైనా ఉంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి, గన్ షాట్తో అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. దానికి మీరు అప్రిషియేట్ చేయాలి. అంకురావు గారు చెప్తున్నాం మేము ఆ విషయంలో. అంకురావు గారు ప్రసాద్ ఒక చిన్న ఉదాంతం చెప్పేసి నేను దీని గురించి మాట్లాడుతాను. గతంలో ప్రతి శుక్రవారం నాడు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఇన్నింటి పెట్టేవాళ్ళు, మాకు అప్పు కావాలి అని చెప్పాను. మంగళవారం నాడు అప్పు తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇది 3వ వారం అండి, ఆంధ్ర రాష్ట్రం పెట్టలేదు. హ్యాట్రిక్ అంటే ఇది మరి ఎలా ఇస్తున్నారు? గతంలో పింఛన్లు ఇవ్వటానికి ఏమి యాగీ చేశారో మనం చూసాము.
మరి 1వ తారీఖు 2వ తారీఖుల్లోనే పింఛన్లు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, జీతాలు అయితే పడ్డాయి కదా. ఇక అప్పుల గురించి ఇది దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. ఈ యొక్క ఉదంతం నేను చెప్తా, ఎందుకంటే భూములకు సంబంధించి ఆధారాలతో వాళ్ళ పేరులతో సహా చెప్తున్నాను నేను. మదనపల్లి జిల్లాలో బీకేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 552 రాసుకోండి. మళ్ళీ రేపు పొద్దున ఏదైనా తప్పుంటే నన్ను మీరు ప్రశ్నించాలి. 552 నెంబర్ సర్వేలో 4 ఎకరాల 85 సెంట్లు భూమి విశ్రాంతి సైనికునికి ఇచ్చారండి. విశ్రాంత సైనికునికి ఇచ్చారు. అతను చనిపోయాడు, వాళ్ళ పిల్లలు చనిపోయారు. వాళ్ళ ఇంటి పేరు ఆకుల, ఇప్పుడు ఉన్న కోడల పేరు ఆకుల అన్నపూర్ణ. దాని పక్క నుంచి బైపాస్ రోడ్డు పడిన సందర్భంగా దాని విలువ పెరిగితే మాధవ్ రెడ్డి గారు అనే వ్యక్తి, ఎవరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ముఖ్య అనుచరుడు, ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి మాధవ్ రెడ్డి గారు అనే వ్యక్తి బలవంతంగా సంతకాలు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఒక అమ్మాయి సంతకం పెట్టింది, 2వ అమ్మాయి పోరాడుతా ఉంది. ఈ రోజు ఆ అమ్మాయి న్యాయస్థానాలకు వెళ్తుంది, వీళ్ళకి అర్జీ పెట్టుకుందండి లక్ష్మణరావు గారు. ఎందుకంటే నేను ఆధారాలతో సహా చెబుతున్నాను, పేరులతో సహా చెబుతున్నాను. ఇప్పుడు దానికి ఈ మాధవ్ రెడ్డి అనే ఆయన పరారీలో ఉన్నాడు. ఆయన దొరికితే అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఇది ఒక అంశం. ఇప్పుడు మీరు అడగండి, మిగిలి నేనేమి కంక్లూజన్ ఇవ్వాలి, దేని మీద ఇవ్వాలి చెప్పండి. తిరుపతి దేవస్థానానికి సంబంధించి పోలవరం ఫైళ్లు, ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించి, అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఒక 2 విషయాలు చెప్తాను, మీరేమనుకోవద్దు, సమయం కూడా ఇవ్వాలి. ఇప్పుడు దాకా రాజకీయ పార్టీలు వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకి అర్థం కావాలి కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. చెప్పండి. అన్న నందమూరి తారక రామారావు గారు నిత్య అన్నదాన కార్యక్రమం అనేది 3 కోట్ల రూపాయలతోటి నాణ్యమైన భోజనం, మన ఇంట్లో కూడా దొరకనంత నాణ్యమైనటువంటి భోజనాన్ని తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదానంగా పెట్టారండి. అది మొన్నటిదాకా కొనసాగింది. గత 5 సంవత్సరాల్లో దాని పరిస్థితి ఏంటో, మరి ఎంత అధ్వానంగా తయారైందో మీలాంటి వాళ్ళు కూడా పరిశోధనలో పత్రికాముఖంగా చూపించడం కూడా జరిగింది. మీ ఛానల్స్ ద్వారా అందరికి కూడా చూపించడం కూడా జరిగింది. ఇక ఈ రోజు వాణి ట్రస్ట్ కావచ్చు, లేకపోతే రోజా గారి విషయం కావచ్చు, అప్పలరాజు గారి విషయం కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, వాళ్ళ దాని ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిస్సందేహంగా నాని గారు గనక అలాంటి చర్యలు చేపడితే ఆయన మీద కూడా విచారణ చేయమని చెప్పి మనోహర్ నాయుడు గారికి చెప్తున్నాను నేను. మంచి ప్రశ్న వేశారు లక్ష్మణరావు గారు. ఎందుకంటే ఎవరు చేసినా తప్పు, ఎవరు చేసినా సరే ఖండించాలి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి ఎవరు దానికి బాధ్యులైనా కూడా నిస్సందేహంగా మనం ప్రశ్నించాలి. అది మన బాధ్యత, విశ్లేషకుడుగా నా బాధ్యత. అలాగే మీరు ఛానల్ నిర్వహించే వాళ్ళు మీ బాధ్యత కూడా అది. ఎందుకంటే తప్పులు ప్రభుత్వం చేసే మంచే కాదు, తప్పులు కూడా మంచిని పొగడాలా, మంచిని ప్రోత్సహించాలా, దానికి మనం ఏదో చేసుకుంటూ వెళ్ళాలా. ఇప్పుడు తప్పులు చేశారనుకోండి, విమర్శించి ప్రజల్లోకి తెలిస్తేనే కదా విషయాలన్నీ తెలిసేది. కాబట్టి ఆ అన్నదాన కార్యక్రమాన్ని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టే విధంగా ఈ వాణి ట్రస్ట్ పేరు మీద కావచ్చు 10,500 రూపాయలు వసూలు చేశారండి దానికి ఒక్కోళ్ళ మనిషి దగ్గర. దానివల్ల ఎంత కుంభకోణాలు జరిగినాయా, లేదా నిజంగా దేవుడి దగ్గరకు వచ్చినాయా, లక్ష్మణరావు గారు అన్నట్టు రసీదులు ఉన్నాయా, రసీదులు ఉంటే ఎన్ని జమ అయినాయి, జమ అయిపోతే ఆ రసీదులు ఎన్ని ఇచ్చారు అనే దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆన్లైన్లో విక్రయించారు కాబట్టి ఆన్లైన్లో వచ్చినప్పుడు నిస్సందేహంగానే లెక్కలు ఉంటాయి. దాంట్లో ఎలాంటి, ఇప్పుడు ఈ రోజు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవచ్చు, కానీ పార్టీ వాళ్ళు ఆన్లైన్లో గనక దాన్ని గనక పెట్టుకుంటే మనకు నిస్సందేహంగా లెక్కలు ఉంటాయి. కానీ అలాంటి ఆన్లైన్ కూడా హ్యాక్ చేసి వేరే విధంగా వెళ్ళి అని చెప్పని నిన్న పరిశీలనలో తేలింది కదా. ఇంకోటి, ఈరోజు పోలవరం అంశానికి మనం వద్దామండి. పోలవరం గైడ్ బండ్ కావచ్చు, డయాఫామ్ వాల్ కావచ్చు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జూన్ 3వ తారీఖు నాడు, ఈ ప్రభుత్వం మారిన తర్వాత 2019లో జూన్ 3వ తారీఖు నాడు వాళ్ళు నివేదిక పంపించడం కూడా జరిగింది. తర్వాత దాన్ని అక్టోబర్లో కూడా మళ్ళీ ఇంకో నివేదిక పంపించడం కూడా జరిగింది. లేదు, ఎవరైతే దానికి కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళని మార్చవద్దని చెప్పని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పంపించింది. కానీ అయినా సరే పెడచెవిని పెట్టి ఆ రోజు మెగా సంస్థకి ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ రోజు అదే కేంద్ర జనవనరుల శాఖ వాళ్ళు మీరు కాంట్రాక్టర్ని మార్చవద్దు అని చెప్పంటే ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని నేను అభినందిస్తున్నా. ఎవరైనా మంచి చేస్తే, లక్ష్మణరావు గారు మీరు అన్నదానికి నేను అదే చెప్తున్నాను, ఎవరైనా సరే మంచి చేస్తే మనం అభినందిద్దాం. ఎందుకంటే ఈ రోజు దాన్ని కొనసాగిస్తున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని మొదలుపెట్టి ఆలస్యం అయ్యి మళ్ళీ ఇంకో సంవత్సరం ఎనికిపోతే భారం పడేది మన మీదే కదా, భారం పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీదే కదా. ఇక పోలవరం అంశానికి వచ్చేతలకి ఇప్పుడు ఈ జరిగే పనులన్నింటికి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా 12,000 పైచిలుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మొదటి దశ పూర్తి చేయడానికి అనుమతి ఇవ్వటం మాత్రం అభినందించిన విషయం. దీన్ని గతంలో ఏ విధంగా అయితే పోలవరాన్ని పరుగులెత్తిచ్చారో అదే విధంగా చేస్తే దీనివల్ల ఇంకో ఉపయోగం ఉందండి ప్రసాద్ గారు, మీ ద్వారా అందరూ తెలియజేస్తున్నాను. అక్కడ పోలవరం కనుక పూర్తయితే
విద్యుత్ ద్వారా విద్యుత్ 60 పైసలకు దొరుకుతుందండి. రాష్ట్రానికి ఎంత ఉపయోగం చెప్పండి? 900 మెగావాట్ల విద్యుత్ మనకు దొరికితే 60 పైసలకు దొరికితే ఎంత ఉపయోగం జరుగుతుందండి? ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ రోజు 20 రూపాయలు పెట్టి కొంటున్నా కూడా మాకు విద్యుత్ దొరకని పరిస్థితి కనపడుతుంది అని చెప్పని 5 రూపాయలకి గత ప్రభుత్వం PPL కి అగ్రిమెంట్ చేసుకుంటే దాన్ని రద్దు చేసిన పర్యవసానమే కదా జరిగింది. అంటే గత ప్రభుత్వం చేసిన దాన్ని రద్దు చేయాలనుకునే ఆలోచన వచ్చినప్పుడు జరిగే నష్టాన్ని నేను వివరిస్తున్నాను. అంత తప్ప వేరే ఇది వాస్తవం అవునా కాదా? అవును, ఇంకోటి రైట్ అండి. ఈ రోజు కంక్లూడ్ చేయండి సార్. ప్రసాద్ గారు ఒక చిన్న విషయం. ఈ రోజు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఇందాక మధ్యలో లక్ష్మణరావు గారికి నాకు జరిగిన వాదోపవాదంలో చెప్పాల్సింది మర్చిపోయాను. ఈ రోజు ఈ IAS ఆఫీసర్లు కావచ్చు, IPS ఆఫీసర్ల వల్ల వాళ్ళ మీద ఉన్న మరకలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొనసాగిస్తే నా రాష్ట్రం ఇబ్బంది పడుతుంది, నాకు ప్రత్యేకంగా కేంద్ర సర్వీసుల నుంచి వీళ్ళని కేటాయించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారిని అడిగారని చెప్పి మనకు తెలిసింది. ఇది శుభ పరిణామం. రైట్ అండి. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు మనోహర్ నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే అంకమరావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే పూడి తిరుపతి గారు BJP అధికార ప్రతినిధి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.